నీ సేవ మార్గములో ఉత్సాహమునొసగితివి, నీ సేవ మార్గములో ఉత్సాహమునొసగితివి, ఉరికురికి పని చేయ నాకు ఆరోగ్యం నీచితివి, ఉరికురికి పని చేయ మాకు ఆరోగ్యం నీచితివి. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి. మంచి దేవానికేనయ్యా శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపదమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుని మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువు. గడిచినటువంటి నెలలు, సంవత్సరాలు, మరి వారాలు, పగలు, రాత్రులు, ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో నువ్వు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, దుష్టు నుండి, కీడు నుండి, శోధ నుండి, సైతాన్ తంత్రాల నుండి అయినా తప్పించుకుంటూ నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెడుతున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. గత వారం నుంచి బుధవారం నుంచి ఈ బుధవారం వరకు మమ్మల్ని సజీవ లెక్కల నుంచి ఈ బుధవారం వైజాగ్ మరి సాయంత్ర సంఘంలో ఈ విధంగా ఈ సాయంత్రం నాయన 7 గంటల సమయంలో బైబిల్ స్టడీకి మమ్మల్ని సమకూర్చినందుకు, మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. పాత నిబంధన అంతా మాకు సహాయం చేశారు. ఆది మానవు నేటి మానవు వరకు బైబిల్ ఈ స్టడీ అన్నది మరి పాత నిబంధన అంతా కూడా కాలక్రమంగా చరిత్ర అంతా చూసాం. పాంప్లెట్లో 3 పేజీలు మాకు సహాయం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చాం ప్రభా. ఈ రోజు నుంచి మరి కొత్త నిబంధన, మరి సువార్తలు, మరి అపోస్తుల కార్యాలు, మరి దాని పత్రికలకు సంబంధించి ఇందులో ఉన్న హిస్టరీ ఏంటో ఇది మ్యాప్ల ద్వారా మేము తెలుసుకొని, నీకు ఇష్టమైతే ఇంకా సమయం ఉంటే సంఘచేతులు కూడా ధ్యానం చేయడానికి సహాయం చేయండి, దయ చూపించండి. ఈ విధంగా మమ్మల్ని కృపాస్తులకు అప్పగించుకుంటూ ఈ దిన కార్యక్రమాన్ని మీ కృపతో జ్ఞాపం చేసుకోమని, సహాయం చేయమని, దయ చూపించమని, నువ్వు నన్ను మరుగుపరిచి నన్ను బలపరచమని, పరిశుద్ధాత్మ సహాయం నాకు మాకు అందరికీ దయచేయమని, నీవే బోధించమని, మీరే మాకు సహాయం చేసి దయ చూపించమని, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకంగా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అందరికీ వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘస్ అందరికీ వందనాలు. మరి ఇది తర్వాత చూస్తున్న అందుకు వందనాలు. సామ్యూయల్ బాబుకి ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమాన్ని మనం చూడడానికి కాకుండా తర్వాత కూడా మిగిలిన వాళ్ళు చూడడానికి సహాయంగా దేవుడు వాడుకుంటున్నాడు. నా తాలూకా ఇప్పుడు ఈరోజు కొత్త నిబంధన తాలూకా ఇంపార్టెన్స్ మనం ఏంటంటే, అధ్యాయాలు వచనాలు చదవడం అవత కానీ అవుట్లైన్స్ అర్థం చేసుకోవడానికి కొత్త నిబంధన మనం ప్రయత్నించేద్దాం. కొత్త నిబంధన ఇంచుమించు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. గలతీలకు రాసిన పత్రిక మూలవాక్యంగా చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కాలం పరిపూర్ణం అయినప్పుడు, కాలం దేనికైనా ఒక కాలం ఉంటుందని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆ కాలం సంపూర్ణం అయినప్పుడే, ఆ కాలం పరిపూర్ణం అయినప్పుడే ఆ కార్యం జరుగుతుంది. ఈ లోపల మనం ఎంత కంగారు పడినా ఆ కార్యాలు జరగవని అర్థమవుతుంది. పాత నిబంధన అంతా కూడా ఆ కాలం పరిపూర్ణం అయ్యే వరకు ప్రవక్తల ద్వారా దేవుడు బోధించుకుంటూ వచ్చాడు. మరి ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. కాలం ఎప్పుడైతే పరిపూర్ణం అయ్యిందో అప్పుడు మరి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించినట్టుగా ఈ పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలు ఎత్తుకొని మాట్లాడుతున్నారు. కాలం పరిపూర్ణ అవ్వడానికి మొత్తం అంతా కూడా సిద్ధపరుచుకున్నాడని అర్థమవుతుంది మనకి.
యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ఏర్పాటు చేయబడిన కాలం ఉందని అర్థమవుతుంది. తండ్రి అని దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపకముందే ఈ లోక సువార్త నిమిత్తం ఈ లోకాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో సిద్ధపరచునని ఈ సిద్ధపాటుని మనం 3 విధాలుగా చూస్తాం. ఇది ఒకటి రాజకీయంగా, రెండవది జ్ఞానపరంగా, మూడవది మతపరంగా. రాజకీయంగా, జ్ఞానపరంగా, మతపరంగా ఈ 3 రకాల సిద్ధపాటు అన్నది మీకు కనపడుతుంది మనకి సువార్తల్లో. ఇది యేసుప్రభు రాకముందే ఈ 3 రకాల సిద్ధపాటు, రాజకీయంగా, జ్ఞానపరంగా, మతపరంగా. రాజకీయంగా రోమీలు సిద్ధపరిచాడు, జ్ఞానపరంగా గ్రీకులు సిద్ధపరిచాడు, మతపరంగా యూదులు సిద్ధపరిచాడు. ఈ 3 వర్గాల వారిని సిద్ధపరచుకుని ఆయన వచ్చాడు ఈ లోకానికి. రాజకీయంగా ఎలా సిద్ధపరచుకున్నాడంటే, రోమిల యొక్క నిలకడమైన ప్రభుత్వం మరియు చట్టం దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. అది ప్రపంచ శాంతి నిమిత్తం ఫాక్స్ రోమన్ ఒక ఆజ్ఞ జారీ చేశారు. వాళ్ళ తలకు ఉద్దేశం ఏంటంటే, ప్రపంచం అంతటా దేశాల మధ్యను జనాల మధ్య శాంతి నెలకొల్పి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలన్నది ఈ తాలూకా చట్టం, రోమా చట్టం తాలూకా ఉద్దేశం. ఈ విధంగా చేయటం ద్వారా దేశమందు యుద్ధాలు, అక్రమాలు నిలిపేయబడతాయని ఉద్దేశం అది. కావున ప్రజలు సంతోషంగా జీవించగలుగుతారు. ఇటువంటి పరిస్థితి యేసుప్రభు వారి మొదటి రాకడికి సిద్ధపరచబడిందని మనం గమనించాలి. ఇక రోమిలు ఏం చేశారంటే పౌరుషత్వాన్ని కూడా పొడిగించారు. రోమా ప్రభుత్వం పౌరుషత్వంను ఇతర జనులకు కూడా పొడిగించడం జరిగింది. వేరే స్థలాల నుండి కూడా జనులు వచ్చి స్థిరపడడానికి అవకాశం దానివల్ల ఏర్పడ్డది. మనకి ఎగ్జాంపుల్ పౌలు లాంటి పౌరుషత్వం, రోమా పౌరుషత్వం సంపాదించుకున్నాడు అంటాడు కదా. అలాగే గ్రీకులు కూడా గ్రీక్ భాష విషయంలో కూడా గ్రీక్ భాషను కూడా పొడిగించి గ్రీక్ భాష సువార్తకు చాలా ఉపయోగపడింది. అలాగే రోమా ప్రభుత్వం అన్ని ముఖ్య పట్టణాలు, స్థలములు చక్కని రీతిలో రహదారులు ఏర్పాటు చేసింది. రహదారుల ద్వారా జనులు వ్యాపారం చేయడానికి, ఒక స్థలం నుండి వేరొక స్థలానికి వెళ్ళడానికి సులభంగా వేయబడ్డాయి. కాబట్టి సువార్త కూడా ఈ రహదారులు కూడా చాలా చక్కగా ఉపయోగపడ్డాయని అర్థమవుతుంది. అలాగే సత్సంబంధం, రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రపంచ శాంతి వలన ప్రపంచంలో అందరి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. కావున సువార్త ప్రకటించుటకు ఇటువంటి పరిస్థితి చాలా ఉపయోగపడింది. అంటే ఇవన్నీ కూడా దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడు ఈ భూలోకానికి వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు కనుక దానికి మార్గాలన్నీ కూడా ఎలా సరళం చేసుకోవాలో ఆ ఏర్పాట్లన్నీ కూడా సరళం చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఈ విధంగా రోమీలు వాడుకున్నాడు. రోమా ప్రభుత్వాన్ని అక్కడ ఉంచడం గల కారణం అది. లేకపోతే యూదులు జయించేసి మక్కాబీలు జయించి రోమా ప్రభుత్వం అక్కడ ఉండిపోవడానికి వాళ్ళేమి పెద్ద పోటుగాలు కాదు. అంటే ఇదంతా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తంలో ఉంది కనుక. కాబట్టి ఈ రోమా ప్రభుత్వం అనేది ఇక్కడ సెంటర్లో ఉండాలి. కాబట్టి దాన్ని ఆ రకంగా ఉంచాడు. ఇది మనకు అర్థమవుతుంది. తర్వాత జ్ఞానపూర్వకమైన సిద్ధపాటు ఎవరంటే గ్రీకులకి ఉండేవారు కదా. మాసిదోనియా గ్రీక్ రాజ్యం ఇక్కడ మధ్యధరా సముద్రం పైన. ఈ గ్రీక్ భాష సువార్త ప్రకటించట్లో ముఖ్య పాత్ర వహించింది. ఎందుకనగా ఆ దినాల్లో గ్రీక్ భాష అంతర్జాతీయ భాషగా పరిగణించబడింది. అందువల్ల సువార్త ప్రకటించడం చాలా సులభమైంది. అదే గ్రీక్ ఫిలాసఫీ. ఈ గ్రీక్ ఫిలాసఫీ జనుల యొక్క మనసును ఆలోచింపచేసి గ్రీక్ ఫిలాసఫీ అంటే ఇప్పుడు ఎవరు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఉన్నాడని నమ్మి ప్రజలకు తెలియజేశారు. అంటే ఇదంతా ముందుగానే సిద్ధపడుతుంది జ్ఞానపూర్వకంగా. అయితే ప్రజల యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన అవసరతలు తత్వం తీర్చలేకపోయింది. ఆ తత్వశాస్త్రం అన్నది ఫిలాసఫీ తీర్చలేకపోయింది. కానీ ఆ సమయంలో క్రైస్తవునికి ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు తెలియజేయడానికి క్రైస్తవునికి ఒక సదావకాశం లభించిందని మన తలకు అభిప్రాయం. ఇది జ్ఞానపూర్వకంగా గ్రీకుల్ని సిద్ధపరిచాడు, రాజకీయంగా రోమీలు సిద్ధపరిచాడు. ఇక యోధావాలు, ఈ దేశంలో ఉన్న యోధావాలు మతపరంగా యోధా మతాన్ని ద్వారా సిద్ధపాటు. మోనోతిజం అంటే దేవుడు ఒక్కడే అని యూదులు నమ్ముతారు. కాబట్టి ఈ యొక్క అంశం క్రైస్తవ అంశానికి చాలా దగ్గర అనుకూలంగా ఉండటం వల్ల సువార్త వ్యాప్తి జరిగింది. మెస్సీ వస్తాడని, యూదులు తమను విడిపించడానికి మెస్సీ వస్తాడని ఎదురు చూసేవారు వాళ్ళు. ఆ మెస్సీ రాజకీయమైన కుటుంబంలో వస్తాడని అనుకునేవారు వాళ్ళు. ఒక విమోచకుని కోసం ఎదురు చూస్తున్నారు. క్రీస్తుపురం 606 నుండి యూదులు చేర్పట్టబడిన నాటి నుండి కూడా ఆ కాలంలో క్రీస్తు మెస్సియా అని ఇది ఒక మంచి సదావకాశం. అప్పటి నుంచి కూడా ఎదురు చూడడం అనేది సువార్తకి ఇది కూడా ఒక మార్గం మనకి, అంటే క్రైస్తవులకి. ఇక పదాజ్ఞల గురించి. పదాజ్ఞలు అనేవి యూదులకు ముఖ్య కట్టడలు. ఇవి జీవిత విధానాన్ని నేర్పుతున్నాయి. అలాగే పాత నిబంధన గ్రంథం అప్పటికే గ్రీకులోకి అనువదించబడింది. దీన్నే సెప్ట్యుజింట్ తర్జుమా అని అంటాం మనం. ఇది కూడా అప్పటికే సెప్ట్యుజింట్ తర్జుమా కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఇబ్రూ భాష నుంచి గ్రీకు భాష తర్జుమా అన్నది. ఇక అలాగే సునగోగు అనగా సమాజంగా కూడుకుంటాయి, సమాజ మందిరాలు. యూదులు చెరలోకి వెళ్ళిన కాంచి అప్పటి నుంచి సునగోగుల్లో కూడుకోవడం, సమాజ మందిరాల్లో కూడుకోవడం అన్నది అప్పటి నుంచి జరుగుతుంది. కాబట్టి యేసుప్రభు వారు వచ్చేసరికి రాజకీయంగా రోమీలు,
మతపరంగా యూదులు, జ్ఞానపరంగా గ్రీకులు. ఈ విధంగా ఈ తలకు సువార్త ప్రారంభ యుగానికి ఒక అవకాశాన్ని, మార్గాన్ని చూపించారు. ఇప్పుడు అందుకే మన పాంప్లెట్లో 4వ పేజీ అయినటువంటి ఆ పేజీలో అందుకే క్రీస్తు ప్రజల కాలం లేదా సంఘకాలం, దీనికి కొత్త నిబంధన మరియు సంఘ చరిత్ర. ఇది 2000 సంవత్సరాల చరిత్ర. ఇక్కడ రాసుకోవాలంటే మీరు రాసుకోవచ్చు. ఈ పక్కనే 2000 సంవత్సరాలు ఇది క్రీస్తు ప్రజల కాలం. ఇప్పటికి మనకి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల చరిత్ర మనం నేర్చుకోవాలి. ఇప్పుడు 4000 సంవత్సరాల చరిత్ర నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. ఇందులో 12 పాయింట్లు ఉన్నాయి. మీకు 4వ పేజీలో 12 పాయింట్లో సువార్త ప్రారంభ యుగం అన్నది మొదటి పాయింట్. ఇది BC 4 నుంచి AD 33 మధ్య. డేట్లన్నీ కరెక్ట్ కాదు, ఇంచుమించు డేట్లు ఇస్తున్నారు అందరూ కూడా చరిత్రకారులు. కరెక్ట్ డేట్ ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకం 33 ఈ మధ్యలో జరిగిన దాన్ని సువార్త ప్రారంభ యుగంగా పిలిచారు. ఆ తర్వాత 2వ పాయింట్ సంఘ ప్రారంభ యుగం ఉంటుంది. దాంతో బైబిల్ అయిపోతుంది, ప్రకటన గ్రంథం. 12 పాయింట్లు 2 పాయింట్లు కొత్త నిబంధనకు సంబంధించినవి, మిగతా 10 పాయింట్లు సంఘ చరిత్రకు సంబంధించినవి. ఓకే, దేవుని చిత్తమైతే నెక్స్ట్ సంఘ ప్రారంభ కాలంతో ఇది మన కాలం అయిపోవచ్చు, మనకున్న సమయం. అప్పటి సమయాన్ని బట్టి సంఘ చరిత్ర చూద్దాం. ఓకే, ఇది BC 4. ఇది ఏదైనా మన కొత్త నిబంధన బాగా తెలియాలి. కొత్త నిబంధనలో ఇప్పుడు సువార్త ప్రారంభ యుగంలో మనం ఏం తీసుకుంటాం రిఫరెన్స్? సువార్తలు 4. కావాలంటే రిఫరెన్స్ రాసుకోండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు కలిపి సువార్త ప్రారంభ యుగం అంటాం. ఆ తర్వాత 2వ పాయింట్కి ఏంటంటే సంఘ ప్రారంభ యుగానికి అపోస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అది సంఘ ప్రారంభ యుగం. 2వ దానికి. మొదటి దానికి మాత్రం ఓన్లీ సువార్తలు మాత్రమే. ఇది మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ తాలూకా ప్రతి దాంట్లో ఏ కాలంలోనైనా ముఖ్య సంఘటనలు, ముఖ్య వ్యక్తులు తీసుకుంటాం మనం. ఈ ముఖ్య సంఘటనలు, ముఖ్య వ్యక్తులు తీసుకున్నప్పుడు ఇప్పుడు ముఖ్య సంఘాల గురించి మనం మాట్లాడాం. అవే ముఖ్య సంఘాల గురించి ఏం మాట్లాడాం? కాలం పరిపూర్ణం అయినప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. అంటే దానికి ఒక సమయం ఉందని దేవుడు నిర్ణయించాడు అనమాట. ఆ సమయానికి ఈ ముందుగానే, ఆయన రాకముందుగానే రోమీల్ని రాజకీయంగా సిద్ధపరిచాడు, గ్రీకులు జ్ఞానపరంగా సిద్ధపరిచాడు, యూదులేమో మతపరంగా సిద్ధపరచుకున్నాడు. వీళ్ళందరినీ సిద్ధపరచుకొని ఆయన ఆ కాలం పరిపూర్ణ అయినప్పుడు స్త్రీ యందు పుట్టాడు ఆయన, మరికి కుమారుడుగా వచ్చాడు ఆయన. ఈ ముఖ్య సంఘటనలో మనం రాసుకోవాల్సిన విషయాలు అవి. ఈ ముఖ్య సంఘటనలు ఇంకా మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు యొక్క జననం, మరి యేసుక్రీస్తు యొక్క జీవిత పరిచర్య, శిష్యులు తయారు చేయటం, అలాగే విశ్వాసం గురించి పేతురు ఒప్పుకోలు, ఈ క్రీస్తు చేతనే సంఘం కట్టబడ్డం. యోనా నువ్వు ధన్యుడు, నా సంఘాన్ని నీ మీదే కడతానన్నాడు. అంటే పేతురు యొక్క విశ్వాసం మీదే కడతానన్నాడు. అంతేగాని పేతురు సంఘాన్ని కడతాడని కాదు. అక్కడ పేతురు యొక్క విశ్వాసం, ఒప్పుకోలు. కాబట్టి ఎవరైతే ఒప్పుకుంటారో నేను పాపినని, వాడికి వ్యక్తిగత రక్షణ. అలాగే దాని మీద సంఘం కడుతున్నాడు, వ్యక్తిగత ఒప్పుకోలు మీద. పేతురు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆ విశ్వాసం మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. అది తాలూకా విషయం. అది మత్తయి 16 అధ్యాయం 13 నుంచి 19 వచ్చిన వరకు అక్కడ ఉంటుందండి. అలాగే క్రీస్తు శాసన సంఘాన్ని పడితే సిలువలో క్రీస్తు బలియాగం, అలాగే క్రీస్తు శరీరగా పునరుత్థానం అవడం, అలాగే సంఘానికి గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. ఆయన పునరుత్థానం అయిన తర్వాత మత్తయి 28:18-20 ఉంటుంది. అది మరి నేను వెళ్ళిపోతున్నాను, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి. ఇది ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సంఘం కూడా ఇది పాటించాలి. సువార్త ప్రకటించాలి, సమస్త జనులు శిష్యులుగా చేయాలి. ఇది మాత్రం లెక్క అడుగుతాడు దేవుడు. ఇది చెయ్యమని చెప్పాడు. దేవుడు చెప్పలేనివి, బైబిల్లో లేని బోర్డు యాతనలు కల్పించుకొని అది చెప్పింది మాత్రం చేయట్లేదు. సువార్త ప్రకటించాలి, సర్వసృష్టికి వెళ్ళి ఆత్మలు నడపాలి దేవునిలోకి. తర్వాత శిష్యులు తయారు చేయాలి. సంఘంలో ఉన్న వాళ్ళు విశ్వాసాలకు ఉంచకూడదు, వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి. ఇది యేసుప్రభువు వారు ఇచ్చిన గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ అంటారు దీన్ని. కాబట్టి ఇది ప్రియులారా, ఇక క్రీస్తు మహిమతో కూడిన ఆరోహణం. తర్వాత ఆయన 40 దినాలు భూమి మీద అగపడి ఆరోహణ అయిపోయారు. ఇవన్నీ కూడా సంఘటనలోకి వస్తాయి. పాపం గురించి మొదటిసారి వచ్చేటప్పుడు పాపం గురించి సమస్య పరిష్కారం చేసేసాడు ఆయన. ఇక పాపపు సమస్య ఏం లేదు. పాత నిబంధనలు పాపపు సమస్య ఉండేది, బలులని ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసుక్రీస్తే బలి అయిపోయాడు కనుక ఇక పాపానికి సమస్య పరిష్కారం అయిపోయింది. అయితే రాజ్యస్థాపన ఉంది. రాజ్యస్థాపన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా పరలోకమందు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది యుగ యుగంలో నిలుస్తుందని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా మరి రాజ్యస్థాపన ఆల్రెడీ జరిగిపోయింది.
సంఘమే రాజ్య స్థాపన కింద మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ జరిగింది అంటే హృదయాల్లో జరిగింది. విశ్వాసుల యొక్క హృదయాల్లో సంఘ స్థాపన జరిగిపోయింది ఆల్రెడీ. ఇది ఎప్పుడు బహిరంగ రాజ్య స్థాపన అవుతుంది అంటే 1000 ఏండ్ల పరిపాలన అవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత మరలా 7 ఏండ్ల తర్వాత అప్పుడు భూమి మీద సంఘం వస్తుంది. అప్పుడు 1000 ఏండ్లు భూమి మీద రాజ్యం క్రీస్తు చేస్తాడని అర్థమవుతుంది. ఇది భవిష్యత్తు గురించి ఒక నిరీక్షణ. ఇది కన్ఫర్మ్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి దీని మీద. ఎక్కువ మంది దీన్ని నమ్ముతారు. సంఘం ఎత్తబడుతుంది, 7 ఏండ్ల తర్వాత సంఘం మళ్ళీ భూమి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు క్రీస్తు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. అప్పుడు బహిరంగ రాజ్యం గురించి నెరవేరుతుంది. అంతవరకు ఈ సంఘం తాలూకా విశ్వాసుల యొక్క హృదయాల్లో రాజ్యస్థాపన జరిగింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాజ్యం ఇక్కడ అక్కడ చెప్పడం వీలు కాదు. మీ మధ్య ఉందంటాడు యేసుప్రభు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోనే ఉన్నాం, దేవుని రాజ్య పౌరులుగా ఉన్నాం. సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్య పౌరులుగా ఉన్నట్టునే అర్థం. కాబట్టి ఇది ఈ తాలూకా ముఖ్య సంఘటనలు. ఇక నెక్స్ట్ ముఖ్య వ్యక్తుల గురించి మనం చూద్దాం. ముఖ్య వ్యక్తుల గురించి వచ్చేసేటప్పటికి ముఖ్య వ్యక్తులు ఇద్దరు మనకి ఈ సువార్త ప్రారంభ యుగంలో. సువార్త ప్రారంభ యుగం అనగానే BC 4 నుంచి 733 మధ్యలో జరిగిన దాన్ని సువార్త ప్రారంభ యుగం అంటాం. దీంట్లో మనకు ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ముఖ్యం. ఒకరు బాప్తిస్మిచ్చి యోహాను, ఇక్కడ రాయడం జరిగింది. బాప్తిస్మం ఇచ్చిన యోహాను యేసుక్రీస్తు వారే. వీళ్ళిద్దరు క్యారెక్టర్లే మనం తెలుసుకుంటే మొత్తం సువార్త ప్రారంభయోగం అయిపోతుంది. అయితే వీళ్ళిద్దరు క్యారెక్టర్లో సమకాలికులు ఉంటారు చాలామంది. సమకాలికులు ఎవరు? రోమా అధికారులు ఉంటారు. రోమా అధికారి కైసర్ ఔగుస్తు, కైసర్ తిబేరి, ఇక్కడ రోమ్లో ఉన్నవాళ్ళు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి అధికారి ఔగుస్తు, యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఉన్న అధికారి తిబేరి కైసర్. అలాగే యోదయాలో ఉన్నటువంటి పాలకులు, ఈ యోధా దేశంలో పాలస్తీనాలో ఉన్న పాలకులు ఎవరంటే మహా హేరోదు. ఈ యేసుప్రభు పుట్టినప్పుడు చిన్నపిల్లలు చంపించిన హేరోదు. ఈయన చనిపోయిన తర్వాత ఇలా 3 కొడుకులు ఈ రాజ్యాన్ని పంచుకుంటారు. మహా హేరోదుకి 3 కొడుకులు, అర్కెలాయు, హేరోదు అంతిప, ఫిలిప్పు 1. ఈ 3 కలిపి ఈ భూభాగాన్ని పంచుకుంటారు. ఈ పంచుకున్న విధంగా పరిపాలిస్తారు. ఆ తర్వాత ఈ అర్కెలాయు స్థానంలో ఈ పిలాతు అన్నవాడు వస్తాడు, గవర్నర్. అర్కెలాయు స్థానంలో పిలాతు అన్నవాడు గవర్నర్ వస్తాడు. ఇది ఇక్కడ విషయం. అలాగే ఈ కురేనియు, లుసాని అన్నవాళ్ళు మనకు లూకాసు వద్ద 2:1 కనబడతాడు. కైసర్ ఔగుస్తు జనసంఖ్య చేయమన్నప్పుడు ఈ సిరియా దేశాన్ని, ఈ దేశాన్ని ఈ కురేనియు పరిపాలిస్తున్నాడు. అలాగే లూకాసు వద్ద 3 చూస్తే యోహాను పరిచర్యకు వచ్చినప్పుడు లుసానియా అబిలేనే దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని ఉంది. ఇది అబిలేనే దేశం అంటే. సిరియాను పరిపాలిస్తున్న కురేనియు, అబిలేనే దేశాన్ని పరిపాలిస్తున్న లుసానియా. లూకాసు వద్ద 2:1, 3 స్టార్టింగ్లో 1 కూడా మీకు ఇప్పుడు చెప్పిన పేర్లు ఉంటాయి. ఇక అన్న, కైప అన్నవారిద్దరు కూడా ప్రధాన యాజకులు. లూకాసు వద్ద 3 మనకి మొదట 3-4 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతాయి అవి. ఒకసారి మీకు చూపిస్తాను. బైబిల్ తీసి చూసుకోండి. లూకాసు వద్ద 2 ఆ దినముల్లో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవాలని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఈయనే ఆ కైసరు ఔగుస్తు, రోమ్లో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత చూడండి, ఇది కురేనియా సిరియా దేశానికి అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఈ కురేనియా అన్నవాడు సిరియా దేశానికి అధిపతిగా ఉన్నాడంట. అప్పుడు ఔగుస్తు కాలంలోనే ఈ సిరియా అంటే ఈ యేసుప్రభు గర్భంలో ఉన్నప్పుడు ఈ కురేనియేమో సిరియాకి అధిపతి, ఔగుస్తు ఏమో రోమా చక్రవర్తి. యేసుప్రభు గర్భంలో ఉన్నప్పుడు. మరి 3 చూడండి. లూకాసు వార్త 3 స్టార్టింగ్లో తిబేరి కైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను అని ఉంది. ఇది యోదయ చూసారా? ఇది యోదయ, ఇది సమరయ, ఇది గలిలయ. ఇప్పుడు కొత్త నిబంధనకి పాత నిబంధనకి మ్యాప్లు భూభాగం అదే, కానీ ప్లేసులు మారిపోతాయి. ఇప్పుడు ఇది కొత్త నిబంధన ఎలాగొచ్చిందంటే యోదయ, సమరయ, గలిలయ, పెరయ. ఇది కిందది ఇదుమయ. ఒకప్పుడు ఇదోం, పాత నిబంధనలు ఇది ఇదుమయ. ఇప్పుడు ఏమంటున్నాడు 3:1 తిబేరి కైసర్ అంటే ఇక్కడ ఉన్నాడు కదా, ఈ తిబేరి కైసర్ రోములో పరిపాలిస్తున్నాడు. అంటే యేసుప్రభు వారు పరిచర్య చేస్తున్నారు. బాప్తిస్మం యోహాను పరిచర్య చేస్తున్నారు. అప్పుడు చక్రవర్తి ఎవరు అంటే తిబేరి కైసర్. యోదయాలో ఎవరు అంటే పొంతి పిలాతు ఉన్నాడంట అప్పుడు. ఎప్పుడు? తిబేరి కైసర్ ఏలుబడి 15వ సంవత్సరం ముందు. ఆ తర్వాత గలిలేకి ఎవరున్నారండి? హేరోదు అంటే ఈయన హేరోదు అంతిప. గలిలే అంటే ఇది. ఈ గలిలేయకను ఈ పెరయకి కలిపి ఈయన హేరోదు అంతిప. హేరోదు అంతిప అంటే ఎవరు? ఈయన మహా హేరోదు యొక్క కొడుకు హేరోదు అంతిప. అలాగే ఇతూరియా, త్రికోణతి దేశాలకు తమ్ముడైన ఫిలిప్పు. ఇతూరియా, త్రికోణతి, ఇగో చూసారా? ఇతూరియా, త్రికోణతి. వీళ్ళకేమో ఫిలిప్పు పరిపాలిస్తున్నాడు. ఈ ఫిలిప్ ఎవడు? ఇదిగో ఇక్కడ రాశాం కదా, మహా హేరోదు యొక్క కొడుకే. మహా హేరోదు యొక్క కొడుకు అర్కెలాయు, హేరోదు అంతిప, ఫిలిప్పు 3 ఉన్నారు.
ఇప్పుడు అర్కెలయ గురించి తర్వాత చెప్తాను, మీకు మత్తయి సువార్త ఉంది. ఇప్పుడు మహాహేరోదు కొడుకు అంతిప ఏమో ఈ గలిలయ పెరయ పరిపాలిస్తున్నాడు. ఈ మహాహేరోదు కొడుకు ఫిలిప్ ఏమో ఇతూరియా త్రికోణితులు పరిపాలిస్తున్నాడు. ఒకప్పుడు మహాహేరోదు అని పరిపాలించేవాడు. ఆ తర్వాత ఈ భూభాగాన్ని ఈ రకంగా పెంచారు. ఇంకా తర్వాత చూడండి 2వ వచనంలో, అబిలేనియా దేశమునకు లుషానియా అధిపతిగాను. అబిలేనియా దేశం ఏది? ఈ పైన చూసారా? ఈ అబిలేనియా దేశానికి లుషానియా దీనికి అధిపతి అంట. అన్న కైప ప్రధాన యాజకులుగాను. అన్న కైప, ఇక లుషానియా అంటే ఇక్కడ ఈ లుషానియా, అన్న కైప వీళ్ళిద్దరూ యోదయాలో ప్రధాన యాజకులు. అన్న కైప. ఈ సమయంలో దేవుని వాక్యం బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చింది అని చెప్తున్నాడు. ఈ మ్యాప్ మీకు అర్థమైతే సువార్తలు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎవరి ప్రసంగాన్ని మీకు అర్థమవుతుంది. నేను దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది? ముఖ్య వ్యక్తులు యోహాను, యేసుక్రీస్తు, వీళ్ళిద్దరు చరిత్రలు, వీళ్ళిద్దరు క్యారెక్టర్లు చదివితే మనకు సువార్త ప్రారంభం అయిపోతుంది. అయితే వీళ్ళిద్దరికి సమకాలికులు ఎవరు అంటే వీళ్ళు అంటే సెంటర్లో ఔగుస్తు, తిబెరి కైసరు చక్రవర్తులు, మహాహేరోదు ఈ యోదయాలో రాజు. ఆయన చనిపోయిన తర్వాత అర్కెలాయు, అంతిప, ఫిలిప్పీల ముగ్గురు కూడా ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు. ఈ చక్రవర్తి వాళ్ళకి ఈ భూభాగాన్ని ఇచ్చాడు. ఈ కురేని అన్నవాడు సిరియాకి అధిపతి, లుషాని అన్నవాడేమో అబిలేని అధిపతి, పిలాత్ అన్నవాడు ఏమంటే యోదయాకి గవర్నర్. ఈ అర్కెలై అన్నవాడు మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 22. మత్తయి 2:22లో ఆయన పేరు ఉంటుంది అర్కెలై అని. హేరో చనిపోయిన తర్వాత ఈ అర్కెలై పరిపాలిస్తున్నాడని అక్కడ రాశాడు. చాలమ్మా, అర్కెలై పేరు ఉంది కదమ్మా అక్కడ, అది అండర్లైన్ చేసుకోండి. ఎవరి అర్కెలై అంటే మహాహేరోదు కొడుకు. ఈ మహాహేరోదు చనిపోయిన తర్వాత ఈయన పరిపాలిస్తున్నాడు యోదయాన్ని. ఈ అర్కెలైని దేశ బహిష్కరణ చేసిన తర్వాత గవర్నర్ పరిపాలన వచ్చింది యోదయాలో. ఆ గవర్నర్లో ఈ పిలాతు అన్నవాడు బహుశా 5వ అనుకుంటున్నాను. పిలాతు అందుకే యేసుప్రభుని సిలువేసినప్పుడు, అందుకే మీరు జాగ్రత్త చూసుకోవాలా, యేసుప్రభు పుట్టినప్పుడు చక్రవర్తి ఔగుస్తు, సిలువేసినప్పుడు చక్రవర్తి తిబెరి కైసరు. యేసుప్రభు పుట్టినప్పుడు యోదయాలో రాజు ఎవరు? మహాహేరోదు, ఆయన కొడుకు అర్కెలాయు. యేసుప్రభు పరిచయం చేస్తున్నప్పుడు రాజులు ఎవరు? అంతిప, హేరోదు అంతిప ఈ గలిలయకి, యోదయాకేమో పిలాతు, ఈ ఫిలిప్ అన్నవాడు ఇతూరియా త్రికోణి ప్రాంతాలకు. అప్పుడు ప్రధాన యాజకులు ఎవరు? యేసుప్రభు వారు పరిచయం చేస్తున్నప్పుడు అన్న కైప. అందుకే లోకాసు వార్తల వివరాలన్నీ రాశాడు. ఆ సమయంలో దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చింది అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు తిరిగింది ఇంతే, ఈ భూభాగమే అలా తిరిగారు. ఆయన యోదయ, సమరయ, గలిలయ, ఒకసారి తూరు సీదోను ప్రాంతాలు, తూరు సీదోను కుమార్తె చావు బ్రతుకులు ఉన్నప్పుడు దయ్యం పెట్టేటప్పుడు విడుదల చేయించాడు కదా, ఇక్కడికి వెళ్ళారు ఒకసారి. ఆ తర్వాత ఇంకెంతే ఈ భూభాగంలోనే ఇలా తిరిగారు ఆయన. యోర్దాన్ ఇదేమో మృత సముద్రం, ఇదేమో గలిలే సముద్రం. ఈ చిన్నప్పుడు మాత్రం ఇక ఐగుప్తు తీసుకెళ్లారు ఆయన్ని, బాలుడు ఉన్నప్పుడు. మహాహేరో చంపేస్తారనే ఉద్దేశంతో ఐగుప్తు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుప్రభు వారు గర్భంలో ఉన్నప్పుడు గలిలయలో నజరేత్, ఇది నజరేత్ ఇక్కడ ఉంటుంది. గలిలయ ప్రాంతంలో నజరేతులో వాళ్ళ అమ్మగారు మరియమ్మ ప్రెగ్నెంట్గా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు జనసంఖ్య రాయించడానికి ఔగుస్తు ఆజ్ఞ అయింది. అప్పుడు ఇక్కడి నుంచి యోదయాకు బయలుదేరారు. ఇక్కడి నుంచి గాడిద మీద ఎక్కించుకొని ఆ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మరియా ఇక్కడికి వచ్చింది, గలిలయ నుంచి యోదయాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ బెత్లెహేమ్ అని ఉంది ఊరు, దావీదు ఊరు. ఈ యోదయ బెత్లెహేమ్లో, ఈ యోదయ ప్రాంతంలో ఇక్కడ జననం ఇచ్చింది యేసుప్రభుకి. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారి ఏ ఊరంటే, ఏ ఊరని చెప్తాం మనం? ఇప్పుడు యేసుప్రభు వారి ఏ ఊరు? అలా అమ్మా నాన్నది గలిలయ, నజరేతు. గలిలయలో నజరేత్ అనే ఊరిలో యోసేపు అన్నవాడు అక్కడ ఉన్నాడు. ఆయనకి ప్రధానమైంది మరియా. ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. అంటే ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాడు యేసుప్రభు గర్భంలో పడ్డాడంటే గలిలయ ప్రాంతం నజరేతులో ఉన్నప్పుడు కడుపులో పడ్డాడు ఈయన. మరి ఎప్పుడు డెలివరీ అయ్యాడు, పుట్టాడు భూమి మీద కంటే యోదయ ప్రాంతానికి వచ్చిన తర్వాత పుట్టాడు. మరి ఇప్పుడు యేసుప్రభు గలిలయవాడా యోదయవాడా? అందుకే జాగ్రత్తగా మన బైబిల్ చెప్పేటప్పుడు ఎవరైనా వర్తమానం చెప్పేటప్పుడు చదివి అర్థం చేసుకోవాలి. ఆయన మాత్రం నజరేతువాడే, నజరేతువాడా, దావీదు కుమారుడా అని అంటారు. కాబట్టి ఆయన ఊరు అక్కడే.
ఇప్పుడు మన ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసాం, అక్కడ డెలివరీ అయింది. మరి హాస్పిటల్ అడ్రస్లో మనం ఇచ్చుకుంటాం, ఇంటి దగ్గర అడ్రస్ ఇచ్చుకుంటాం. పుట్టింది హాస్పిటల్ కావచ్చు, ఆ ఊరు అయిపోదు కదా. మనది ఏ ఊరు? ఏ ఊరు నుంచి వెళ్ళాం? ఆ ఊరే కదా. కాకపోతే ఏంటంటే లేఖనాల నెరవేర్పు ప్రకారం ఇవన్నీ జరగాలట. ఆయన దావీదు కుమారుడిగా పిలువబడాలి కనుక యోదయాలకు వచ్చాడు. దావీదు ఈ ఊరు యోదయ ప్రాంతంలో బేత్లెహేము. కాబట్టి అందుకే యేసుప్రభు వారు నజరేతువాడా, నజరేతువాడే, యోదయవాడా, యోదయవాడే. అందుకే యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు చూసారా, ఈ యోదయాలో పిలాతు ఉంటాడు గవర్నర్, ఈయన తీర్పు తీర్చేస్తాడు. పిలాతు తీర్పు తీర్చేసిన తర్వాత మరల ఇక్కడ గలీలే పంపిస్తాడు మహాహేరోదు దగ్గరికి. అంటే గలీలే వెళ్ళడు, అప్పుడు మహాహేరోదు ఇక్కడే ఉంటాడు, పండగకి వచ్చాడు యెరూషలేము పండగకి. యోదయాలోనే హేరోదు అంతిపా ఉంటాడు. అప్పుడు పిలాతు తీర్పు తీర్చిన తర్వాత మళ్ళీ హేరోదు అంతిపా దగ్గర పంపించాడు యేసుప్రభుని. ఎందుకు పంపించాడు? ఈయన గలీలేవాడా, గలీలేవాడైతే నేను తీర్పు తీర్చకూడదు, హేరోదుకి అప్పగించాలా అని అప్పుడు హేరోదుకి అప్పగించేశాడు. అందుకే ఈయన గలీలేవాడా, ఇంతకీ నీ యోదయవాడని గొడవలు. ఇంతకీ యేసుప్రభు ఎవరో, దేవుడి కుమారుడా, మనిషి కుమారుడా? గొడవలు ఈయన గురించి వివాదాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత మరుగు చేశాడన్నమాట. కాబట్టి నజరేతువాడంటే నజరేతువాడే, బెత్లెహేము వాడంటే బెత్లెహేము వాడే. కాబట్టి ఆ తర్వాత కపెర్నహూము వచ్చి కాపరు ఉన్నాడు ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడు నజరేతులో ఉన్నాడు, పుట్టినప్పుడు యోదయాలో పుట్టాడు. మరలా యోదయ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ పెరిగాడు? గలీలీలో పెరిగాడు, నజరేతులోనే పెరిగాడు. ఆయన పుట్టింది మాత్రం బెత్లెహేము కానీ పెరిగింది మళ్ళీ గలీలే. మరి ఆ తర్వాత గలీలేలోని నజరేతు నుండి కపెర్నహూముకి వచ్చి కాపురం ఉన్నాడని ఉంటుంది. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఎన్ని ఊర్లు అంటే నజరేతు, బెత్లెహేము, కపెర్నహూము ప్రాంతాలు, గలిలయ, యోదయ. ఇది యేసుప్రభు వారి తలక. అలాగే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎవరు ఎలిజబెత్ జకర్యా ఎక్కడోళ్ళు? యోదయ కొండల్లో, యోదయ అరణ్యంలో, యోదయ కోనసీమలో అని ఉంటుందా. ఈ ప్రాంతానికి చెందినవాడు యోహాను, యోదయ ప్రాంతానికి చెందినవాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఓకే, ఇక్కడ పేర్లు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. యేసు ప్రభు వారి తాలూకా చరిత్ర సువార్తలు మనం అర్థం చేసుకునే ముందు ఈ తాలూకా హిస్టరీ అర్థం చేసుకోవాలి, మ్యాప్ అర్థం చేసుకోవాలి. ఈ భూభాగం రోముల కంట్రోల్లో ఉంది. ఈ దేశాన్ని రోమీలు పరిపాలిస్తున్నారు. క్రీస్తు పూర్వం అరిస్టాబులస్ కాలంలో పాంపే ఈ దేశాన్ని జయించేశాడు. అప్పటి నుంచి ఇది రోముల కంట్రోల్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న అధికారులు మహాహేరోదు, హేరోదు అంతిపా కొడుకులు పరిపాలిస్తున్నారు దీన్ని. చక్రవర్తుల తాలూకా ఆధ్వర్యంలో వీళ్ళు ఉన్నారు. ఇది సెంట్రల్ పరిపాలన, ఇది స్టేట్ పరిపాలన. ఈ సమయంలో యేసుప్రభు వారు వచ్చారు భూలోకానికి. వచ్చేటప్పుడు ఇక్కడ యోధా తెగలన్నీ కూడా ఉన్నాయి. ఆ యోధా తెగల్లోనే కొంత అన్నాకి అయిపోయి ఉంటారు. తర్వాత పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, హేరోదీయులు, జెలోతీయులు ఉన్నాయి కదా కొన్ని వర్గాలు. లాస్ట్ టైం చెప్పాను. ఆ వర్గాల వారందరూ ఈ తాలూకా ప్రాంతాల్లో ఉంటారు. యేసుప్రభుతో తర్కం పెట్టుకుంటారు వీళ్ళు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బయట స్కెచ్ ఇది. ఇంకా మీకు మహాహేరోదు కుటుంబం గురించి ఇంకా అర్థం కావాలంటే చాలా అవసరం. మీకు మహాహేరోదు కుటుంబం గురించి అర్థమైతేనే అపోస్తల కార్యాలు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ సువార్తలు అర్థం అవ్వాలన్నా, మరి అపోస్తల కార్యాలు అర్థం అవ్వాలన్నా మహాహేరోదు వంశావళి ఇది. ఈ మహాహేరోదు వంశావళి ఒకసారి చూడండి, తర్వాత మీరు రాసుకుందరు. ఈ మహాహేరోదు కొడుకు ఎవడు, తండ్రి ఎవడు? అంతిపేటరు. హేరోదు అంతిపేటరు. అయినా అంతిపేటరు కొడుకు మహాహేరోదు. ఇలా రాసుకోవాలి మీరు. అంతిపేటరు కొడుకు మహాహేరోదు. మహాహేరోదుకి 4 భార్యల ద్వారా వచ్చిన సంతానమే ఈ సువార్తల్లో ఉన్నవాళ్ళు, అపోస్తల కార్యాల్లో ఉన్నవాళ్ళు. ఈ మహాహేరోదుకి మొదటి భార్య పేరు ఇక్కడ మీకు కనపడదు, మీరు రాసుకోండి, నేను చెప్తాను. మరియంనే 1 మొదటి భార్య పేరు. రెండో భార్య పేరు మరియంనే 2. మొదటి భార్య పేరు మరియంనే 1 మహాహేరోదుకి. రెండో భార్య పేరు మరియంనే 2. మూడో భార్య పేరు క్లియోపాట్రా. మూడవ భార్య పేరు క్లియోపాట్రా. ఇలా రాసుకోవాలి. నేను ఎలా రాశానో బోర్డు మీద అలా రాసుకోవాలి మీరు. ఇలా ఒకదాని కింద ఒకటి రాయకండి భార్యలు, ఇలా రాసుకోండి. ఇలా టేబుల్ రాయిస్తే మీకు అర్థమవుతుంది ఏ భార్య ద్వారా ఏ కొడుకులు వచ్చారో తెలుస్తుంది మీకు. మరియంనే 1, మరియంనే 2, క్లియోపాట్రా. 4వ భార్య మాల్టేసు. 4వ భార్య పేరు మాల్టేసు. ఇలా రాశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇటు నుంచి చెప్తాను చూడండి. మాల్టేస్కి 2 కొడుకులు అంట. ఆ 2 ఎవరు? ఒకడు అర్కెలాయు, ఒకడు హేరోదు అంతిపా.
ఒకడు అర్కిలాయు, ఇంకొకడు హేరోదు అంతిపా. ఈ అర్కిలాయు ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 2:22 రిఫరెన్స్ చేసేసుకోండి. అక్కడ మత్తయి సువార్త 2:22 ఉంటాడు ఈయన. ఈ హేరోదు అంతిపా 14 ఉంటాడు. మత్తయి సువార్త 14 హేరోదు అంతిపా. ఇందాకే మీకు చెప్పాను, మహాహేరోదు కొడుకులు వీళ్ళిద్దరు కూడా. అంటే ఏ భార్య ద్వారా వచ్చారంటే మాల్టేస్ ద్వారా వచ్చిన వీళ్ళిద్దరు అన్నదమ్ములే, ఒక తల్లి పిల్లలు వీళ్ళు. ఈ యోదయాను పరిపాలించిన అర్కిలాయు, గలిలే పరిపాలించిన హేరోదు అంతిపా. ఈ హేరోదు అంతిపే బాప్తిస్మిచ్చి యోహాను చంపించేశాడు. ఈ హేరోదు అంతిపే యేసుప్రభు వరకు లాస్ట్లో తీర్పు ఇచ్చాడు. ఈయనే ఎగతాళి చేశాడు. యేసుప్రభు వారు ఆ నక్క అంటాడు ఈయన్ని, ఆ నక్కకి చెప్పండి అంటాడు. ఈయన్నే హేరోదు అంతిపానే. ఇది మాల్టేస్ తాలూకు పిల్లలు. ఇక ఈ భార్యను చూడండి, క్లియోపాట్రా. ఫిలిప్ 1, క్లియోపాట్రాకి ఫిలిప్. ఈ ఫిలిప్పే అధికారాలు, ఇక్కడ పదవి. ఇతూరియా త్రికోణతి ప్రాంతాలు పరిపాలిస్తున్నాడు. మహాహేరోదు కొడుకు ఫిలిప్పు, క్లియోపాట్రా కొడుకు. మరియమ్మని ఇంకొకటి ఉంది కదా, మరియమ్మని ఇంకిద్దరు ఉన్నారు కదా, మరియమ్మలు ఉన్నారు కదా. ఒక మరియమ్మని 2, ఈమెకి కూడా కొడుకు ఫిలిప్పు, ఇంకో ఫిలిప్. ఈయన భార్య హేరోదియా. వీళ్ళిద్దరికి పుట్టిన కూతురు సలోమి. ఇప్పుడు ఈ హేరోదియానే ఈ హేరోదు అంతిపా తెచ్చుకున్నాడు. తన సహోదరుడైన ఫిలిప్ భార్యని హేరోదియాను ఈ హేరోదు అంతిపా తెచ్చుకున్నాడు. ఈ విషయంలోనే బాప్తిస్మ యోహాను ఖండించాడు. అందుకే బాప్తిస్మ యోహాను చంపించేసింది ఆమె పగబట్టి. ఇంతకీ ఆ హేరోది ఎవరో మీకు చెప్తాను. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. మరియమ్మనే 1, మరియమ్మనే 1 కొడుకు అరిస్టోబులస్. అరిస్టోబులస్ పిల్లలు హేరోదు అగ్రిప్ప. అరిస్టోబులస్ పిల్లలు హేరోదు అగ్రిప్ప, హేరోదియా కుమార్తె. కొడుకేమో హేరోదు అగ్రిప్ప 1 అని పెట్టుకోండి ఆయన్ని. హేరోదు అగ్రిప్ప 1. కుమార్తె ఏమో హేరోదియా. ఇప్పుడు ఈ హేరోదియానే ఈ ఫిలిప్ చేసుకున్నాడు పెళ్ళి. ఇప్పుడు ఈ ఫిలిప్ వదిలేసి వేడి చేసింది ఈ హేరోదు అంతిపాతో వెళ్ళిపోయింది. అందుకు బాప్తిస్మ యోహాను ఖండించాడని ఆయన చంపించేశారు. ఇప్పుడు ఈ అగ్రిప్ప 1 ఉన్నాడు కదా, హేరోదు అగ్రిప్ప 1కి 3 పిల్లలు. అగ్రిప్ప 2, ద్రుషిల్లా కుమార్తె, బెర్నికే అని కుమార్తె. హేరోదు అగ్రిప్ప 2, ద్రుషిల్లా, బెర్నికే. ఇప్పుడు ఈ రెఫరెన్స్ మీకు ఎక్కడ ఉంటాయంటే, ఈ హేరోదు అగ్రిప్ప 1 ఉన్నాడు కదా, అపోస్తల కార్యాలు 12:1. అపోస్తల కార్యాలు 12:1. హేరోదు అగ్రిప్ప యాకోబుని చంపించేసి పేతుని చెరసాలలో వేసాడు కదా. ఈయన మహాహేరోదు యొక్క మనవడు. మహాహేరోదుకి మనవడు అవుతాడు. అరిస్టోబులస్ కొడుకు ఈయన సహోదరి హేరోదియా. ఇప్పుడు ఈయన కొడుకు అగ్రిప్ప 2 అన్నాను కదా. ఈయన ఎక్కడ ఉంటాడంటే అపోస్తల కార్యాలు 25:26 మీకు కనబడతారు. పౌలుకి తీర్పు తీర్చేవాళ్ళు వీళ్ళే. బెర్నికే, అగ్రిప్ప ఇద్దరు వచ్చి పౌలుకి తీరుతారు. అపోస్తల 25-26 కనబడతారు వీళ్ళు. ఈ దృశ్యాల గురించి కూడా 26 ఉంటుంది అపోస్తల కార్యాలో. ఫేలిక్స్ అనే గవర్నర్ భార్య ఈ దృశ్యులు. ఆ ఫేలిక్స్ దృశ్యాల్లో వస్తారు పౌలుకి తీర్పు తీర్చడానికి. ఇది మహాహేరోదు యొక్క కుటుంబం. ఈ మహాహేరోదు యొక్క కుటుంబం అపోస్తల కార్యాల్లో ఉంటుంది, సువార్తల్లో కూడా ఉంటాయి వాళ్ళ పేర్లు. ఎక్కువ అందరినీ హేరోదునే పిలుస్తారు. చక్రవర్తులందరినీ కైసర్ అంటారు. ఎవరైనా కైసరే. ఔగుస్తు కైసర్, తిబెరీ కైసర్, తర్వాత కాలిగూల వస్తాడు కైసర్, క్లౌదియా కైసర్, నీరో కైసర్, డొమిషియన్ కైసర్,
ఇంకా కైసర, వీళ్ళంతా కైసర అంటే చక్రవర్తులు అని అర్థం. అలాగే ఏ రోజులు అంటే ఏ రోజు వంశం వాళ్ళని వీళ్ళ అర్థం. ఇది ప్రియులారా ఈ అధికారులు మహాయోధ కుటుంబ వివరాలు, అధికారుల తాలూకా ఇది అవుట్లైన్ చాలా మ్యాప్. ఇది మైండ్లో పెట్టుకుంటే మనకి సువార్తలు చాలా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మీకు చదవడానికి చాలా సింపుల్గా ఉంటాయి. మొదట మనం అనుకున్నట్టుగా ముఖ్య సంఘటనలు, ముఖ్య వ్యక్తులు. ముఖ్య సంఘటనలు రాజకీయంగా రోమా సిద్ధపరిచాడు, గ్రీకులేమో జ్ఞానపరంగాను, యోధానేమో మతపరంగా సిద్ధపరచుకున్నాడు. యేసుక్రీస్తు వారు జన్మించడం ముఖ్య సంఘటనలు అంటే ఆయన జీవించడం, ఆయన సమాధి, మరణించడం, ఆయన పునరుత్థానం చెందడం, ఆయన ఆరోహణ అవ్వడం, ఇవన్నీ కూడా సంఘటనల కింద వస్తాయి. అలా సమకాలికలు అంటే యోహాను, యేసుక్రీస్తే. వీళ్ళకి సమకాలికలు అంటే వీళ్ళు అధికారులు, ఈ తాలూకా చిన్న చిన్న గ్రూప్ నాయకులు. ఈ అన్న కైప మీకు ఎవరో తెలుసు. అన్న ప్రధాన యాజకుడు, మాజీ ప్రధాన యాజకుడు. ఈ కైపకి మామ, అల్లుడు మామ ఇద్దరు కూడా పదవులు చేస్తారు యేసుప్రభు వారు వచ్చినప్పుడు. అందుకే అన్న కైప ప్రధాన యాజకులు సన్హెద్రి సభలో తీర్పులు తీరుస్తారు వీళ్ళు. ఇది ఇంక వీళ్ళు కాకుండా సామాన్య జనులు ఉంటారు. ఇక సామాన్య జనులు సువార్తలో చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఇక చెప్తాను. ఇక రాసుకోగలిగితే రాసుకోండి. మన సామాన్య ప్రజలు మీరు సువార్తలు చదివేటప్పుడు మీకు ఎదురవుతున్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడు వీళ్ళు కాకుండా ఇంకా మీకు ఎదురవుతున్న వారు ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఎలాగా ఆల్రెడీ మీరు రాసేసుకున్నారు లాస్ట్ టైము. ఈ అధికారులు రాసేసుకున్నారు. పిలాతు, ఫిలిప్పు, కొరేనేలు విషయాలు రాశారు. ఇక యేసుప్రభు కుటుంబం మరియా, యోసేపు, అలాగే యోహాను కుటుంబం ఎలిజబెత్, జకర్యా. వీళ్ళందరూ సామాన్య జనులు, సమకాలికులు. యేసుప్రభు వారి కాలంలో సమకాలికులు, సామాన్య జనులు ఎలిజబెత్, జకర్యా. అలాగే అన్న అన్న ప్రవక్త ఉంది కదా, లోకాసు వార్త 2:36 దగ్గర అన్న. అలాగే సుమియోను, లోకాసు వార్త 2:25. సుమియోనును ఒక ప్రవక్త ఉంటుంది. యేసుప్రభు భార్యలో మీకు కనబడతారు. అలాగే యాజీరు కుమార్తె చనిపోయింది, అప్పుడు వెళ్ళాడు కదా యేసుప్రభు. అది మత్తయి సువార్త 9:18. నేను ఏదో ఒక్క రెఫరెన్స్ ఇస్తున్నాను, మిగతా సువార్తల్లో కూడా మీకు ఉంటాయి. అంటే ఈ పేరు ఎవరన్నా మీకు తెలియడానికి. అలాగే యేసుప్రభు తలకు సహోదరులు ఉన్నారు. మార్కు సువార్త 6:3 వేసుకోండి. మార్కు 6:3 యేసుప్రభు సహోదరులు యోసే, సీమోను, యోధా అని అక్కడ ఉంటారు. యోసేపు, సీమోను, యోధా అని మార్కు 6:3 యేసుప్రభు సహోదరులు ఉంటారు. అలాగే మార్కు 5:9-15 వరకు చూస్తే శానా దయ్యం పెట్టినవాడు. శానా. అలాగే బర్తిమై, తేమై కుమారుడు బర్తిమై, మార్కు 10:46. గుడ్డివాడు, భిక్షగాడు అని ఉంటుందండి ఎరుకోపట్నంలో. అలాగే ఏరోదియా మీరు ఆల్రెడీ రాసేసారు అనుకుంటున్నాను. మత్తయి 14 ఏరోదియా, మత్తయి 14 ఉంది. అలాగే షలోమి అని ఒక జబదే భార్య, అంటే యాకోబు, యోహాను యొక్క తల్లి. మార్కు 15:40. మార్కు 15:40 ఆమె పేరు ఉంటుంది. అలాగే మగ్దలేని మరియా, లోకా 8:2. అలాగే కూజా యోహన్నా, లోకా 8:2. వీరు కూజా అన్నవాడు ఏ రోజు గృహ నిర్వాహకుడు, యోహాను అతని భార్య. ఈ భార్యాభర్త ఇద్దరు యేసుప్రభుకు పరిచయం చేసేవారు. అలాగే షూషన్న, లోక 8:2 షూషన్న ప్రభుకు పరిచయం చేసినటువంటి స్త్రీ. అలాగే మార్తా, లాజరు సహోదరి. లేకపోతే లాజరు కుటుంబాన్ని రాసేసుకోండి. మార్తా, మరియా, లాజరు. యోహాను సువార్త 11 మీకు వీళ్ళు కనబడతారు. మార్తా, మరియా, లాజరు. అలాగే మల్కు, చెవి నరికేసాడు కదా పేతురు, ఆ మల్కు. యోహాను సువార్త 18:10-15 వరకు. అలాగే కురేనీయుడైన సీమోన్,
యేసు ప్రభువు సిలువ కొంతవరకు మోసాడు. ఈయన కురేనుడైన సీమోన్. మత్తయి 27:32. అలాగే రూపు అలెగ్జాందరు కురేనుడైన సీమోన్ యొక్క కుమారులు వీళ్ళిద్దరు. మార్కు 15:21-22. మీరు సందర్భం రాయక్కర్లేదు, రిఫరెన్స్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. మార్కు 15:21-22 వచనాలు. రూపు అలెగ్జాందరు. క్లోయోపా లోక 24:18. క్లోయోపా లోక 24:18. యేసుప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత ఈ అమ్మాయి గ్రామస్తులు ఒకటి పేరు ఇది. నికోదేం యోహాను 3:1. నికోదేం ఈ పరిసయుడు రాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వెళ్ళినవాడు. యోహాను 3:1. అరిమతయి యోసేపు అంటే యేసుప్రభు యొక్క దేహాన్ని సమాధి చేసిన ధనవంతుడు ఈయన. యోహాను 19:38. అలాగే పొట్టి జక్కయ్య లోక 19:2. బరబ్బా మత్తయి 27:15. కుష్ఠరోగైన సీమోన్ ఈయనంటే యేసుప్రభు భోంచేశారు. మత్తయి 26:6-13. ఇస్కరియోతు యోధా లోక 22:3. క్లోపా భార్య అంటాడు యోహాను 19:25. ఆమె పేరు మరియా. క్లోపా భార్య అయిన మరియా. యేసుప్రభు పునరుత్థానం సాక్షులు ఈమె ఒకరు. యోహాను 19:25. ఈ ఇంచుమించు పేర్లు ఉన్నవాళ్ళు. ఇంకా మీకు ఏమైనా దొరికితే చేర్చుకోండి. పేరు లేని వాళ్ళు కూడా రాసుకోండి. జ్ఞానులు మత్తయి 2:2. గొల్లలు లోక 2:2. అంటే గొల్ల అంటే గొర్రెల కాపర్లు లోక 2. అపవిత్రాత్మ పెట్టినవాడు మార్కు 1:23. అపవిత్రాత్మ పెట్టినవాడు మార్కు 1:23. కుష్ఠరోగి మార్కు 1:40. పేతురత్త వీళ్ళందరూ పేరు లేని వాళ్ళు. మార్కు 1:30. పేతురత్త. శతాధిపతి మత్తయి 8:5. నువ్వు నా ఇంటికి వచ్చేటికి నేను పాత్రుని కాను అన్నాడు కదా. నేను ఇంటికి వస్తానంటే ప్రభా నువ్వు నా ఇంటికి వచ్చేటికి నేను పాత్రుని కాను అంటాడు కదా. మత్తయి 8:5. రక్తస్రావం గల స్త్రీ మత్తయి 9:20. పక్షవాయువు గలవాడు మత్తయి 9:2. ఇద్దరు గుడ్డివారు వాళ్ళ పేర్లు లేవు. మత్తయి 9:27. మోగ దయ్యం పట్టిన వాడు మత్తయి 9:32. మోగ దయ్యం పట్టినవాడు మత్తయి 9:32. ఊచ చెయ్యి గలవాడు మత్తయి 12:9. గుడ్డి మోగవాడు మత్తయి 12:22. చెవుడు నత్తి గలవాడు మార్కు 7:32. చెవుడు నత్తి. హేరోదియ కుమార్తె మత్తయి 14:6. హేరోదియ కుమార్తె ఈమె కూడా పేరు ఉండదు. ఆమె పేరు సొలోమి చరిత్రలో. కనాను స్త్రీ ఇందాక మీకు చూపించాను మ్యాప్లో. తూరు కనాను స్త్రీ అంటే ఇక్కడి నుంచి వచ్చింది. ఈ తూరు సీదోను ఇదే కనాను మా ప్రాంతం అటు. ఇది మత్తయి 15:22. అది నడుము వంగిన స్త్రీ
18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీని సమాజం అంతా స్వస్థపరిచారు కదా. లోక 13:16. 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు, 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు. యోహాను సువార్త 5:5. జలధర రోగం గలవాడు, మాటి మాటికి నీటిలో అగ్గిలో పడిపోతున్నాడని యేసుప్రభువు తీసుకొస్తాడు ఆయన. జలధర రోగం. లోక 14:2. 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు. లోక 17:12. లోక 17:12. బీద విధవరాలు. మార్కు 12:42. నాయీన్ విధవరాలు. లోక 7:12 వేసుకోండి. ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను నేను, మీరు వెనక ముందు చదువుతుండాలి. నాయీన్ విధవరాలు. లోక 7:12. ఓ చిన్నది పేతురిని పట్టుకుంది కదా, ఆ చిన్నది. లోక 22:56. లోక 22:56. పిలాతు భార్య, ఆమె పేరు లేదు. మత్తయి 27:19. శతాధిపతి 2, రెండో శతాధిపతి. మత్తయి 27:54. మొదటి శతాధిపతి మత్తయి సువార్త 10 అధ్యాయాలు చూసాం. ఈయన ఇంకో శతాధిపతి. పునరుత్థానం అయిన తర్వాత యేసుప్రభువుని చూసి ఈ నిజంగా దేవుని కుమారుడే అంటాడు కదా ఆయన. మత్తయి 27:54. ఇద్దరు సాక్షులు. మత్తయి 26:60. ఇది ఎవరో పేర్లు తెలియదు. మత్తయి 26:60. ప్రధాని కుమారుడు. యోహాను 4:46. ప్రధాని కుమారుడు. యోహాను 4:46. నీళ్లకుండ మోయేవాడు. లోక 22:10. నీళ్లకుండ మోయేవాడు. లోక 22:10. ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగల పేర్లే 23. లోక 23:39-40. 23:39-40 వచనాలు. సమరయ స్త్రీ. యోహాను 4:7. వ్యభిచారి స్త్రీ. యోహాను 8:4. దిగంబరిగా పారిపోయినవాడు. మార్కు 14:52. దిగంబరిగా పారిపోయినవాడు. మార్కు 14:52. బేత్సైదా గుడ్డివాడు. బేత్సైదా గుడ్డివాడు. మార్కు 8:22. పుట్టి గుడ్డివాడు. యోహాను సువార్త 9 అధ్యాయం. ఓకే ప్రియులారా, ఇది అంటే యేసుప్రభు వారి కాలంలో, ఆయన జీవించిన కాలంలో సమకాలికులు వీళ్ళంతా కూడా సామాన్య జనులు. యేసుప్రభు వారి కాలంలో కొంతమంది స్వస్థతల కోసం వచ్చేవారు, కొంతమంది ఆహారం కోసం వచ్చేవారు, కొంతమంది ఏమో తప్పులు పడడానికి వచ్చేవారు, ఇంకో కొంతమంది ఏం చేసేవారంటే ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధగా విని వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. 4 గుంపులు. యేసుప్రభు వారి తాలూకా బోధలో 4 గుంపులు ఉంటాయి. ఒక గుంపు ఏమో ఆహారం కోసం, తిండి కోసం వచ్చారు. అలాగే రొట్టెలు చేపలు ఎప్పుడెప్పుడు ఆడతాడని చూసేవారు. రెండో గుంపు ఏమో వాళ్ళ రోగాలు బాగు చేయించుకొని మళ్ళీ వెళ్ళిపోయేవారు, మరి కనబడేవారు కాదు. మూడో గుంపు ఏమో ఈయన ఎప్పుడు దొరుకుతాడని చూసేవారు, ఎప్పుడు వెంబడిస్తుండేవారు తప్పులు పట్టుకోవడానికి ఆయన్ని. 4వ గుంపు ఏమంటే ఈయన చెప్పినవి జాగ్రత్తగా శ్రద్ధగా విని ఆయన అనుసరిస్తూ ఆయన వెంబడిస్తూ వాళ్ళ జీవితాలు మార్చుకున్నవారు, రక్షింపడిన వాళ్ళు. అప్పుడు ఎప్పుడు ఉంటారు వీళ్ళందరూ. ఇప్పుడు సంఘాల్లో కూడా వచ్చేవాళ్ళు కూడా ఈ 4 గుంపులు ఉంటారు. అప్పుడు యేసుప్రభు బోధ నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. అందుకే ఉపమానం చెప్పాడు కదా, మంచి నేలను పండిస్తున్నాలు, రాతి నేలను పండిస్తున్నాలు వీళ్ళే.
ఓకే, ఇది ప్రియులారా సువార్త ప్రారంభంలో. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ క్యారెక్టర్ని రిఫరెన్స్లు మీకు ఇచ్చేసి ఈ కార్యక్రమం ఈరోజు మనం ముగిద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో మనం యేసుప్రభు వారి జీవిత చరిత్రని ఆయన బాల్యం నుంచి ఆరోహణ వరకు ఒక కాలక్రమంలో ట్రై చేద్దాం చెప్పడానికి. ఈ రోజుకి యోహాన్ చరిత్ర చెప్పేసి నేను మీకు ముగించడం జరుగుతుంది. బాప్తిస్మ ఇచ్చి ఇప్పుడు ముఖ్య వ్యక్తులు అనుకున్నాం కదా, ఈ ముఖ్య వ్యక్తులు ఇద్దరు కూడా యోహాన్ ఒకరు, యేసుక్రీస్తు ఒకరు. వీళ్ళందరూ కూడా ఇంతవరకు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ సమకాలికులు ఆ కాలాల్లో. ఇప్పుడు యోహాన్ తాలూకా చరిత్ర కాలక్రమంలో రాయండి. యోహాను చరిత్ర కాలక్రమంగా మీకు రిఫరెన్స్ ఇస్తాను, అవి నోట్ చేసుకుని తర్వాత మీరు దాని ప్రకారం బైబిల్ చదవండి. కంప్లీట్గా యోహాను జీవిత చరిత్ర మీకు అర్థమైపోతుంది. ఇంచుమించు ఒక 13 పాయింట్లు లెక్క మీకు చెప్తాను. వీటిని మీరు రాసుకోవడం ట్రై చేయండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను చరిత్ర కాలక్రమం. ఫస్ట్ పాయింట్, యోహాను ప్రవచన పురుషుడు. యోహాను ప్రవచన పురుషుడు అంటే ఈయన గురించి పుట్టకముందే ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం, మలాకి 3 అధ్యాయం 1వ వచనం, నాలుగో అధ్యాయం 5-6 వచనాలు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం, మలాకి 3 అధ్యాయం 1వ వచనం, 4 అధ్యాయం 5-6 వచనాలు. ఇది ఫస్ట్ పాయింట్. బాప్తిస్మ యోహాను పుట్టకముందే ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి. యెషయా ప్రవక్త చెప్పాడు, మలాకి ప్రవక్త కూడా చెప్పాడు. యెషయా ప్రవక్తలో 40 అధ్యాయం 3వ వచనం ఏం చెప్పాడు? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఇట్లానగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయుడి. ఇప్పుడు వస్తుంది ఎవరు? ఎవరికి మార్గం సిద్ధపరచాలి? ఈయన యేసుక్రీస్తు కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఏమని రాశాడు? 40 అధ్యాయం 3వ వచనంలో యెషయా యెహోవాకు మార్గం సిద్ధపరచుడు అంటే వచ్చినట్టు యేసుక్రీస్తు ఎవరు? యెహోవా. యేసుక్రీస్తు ఎవరంటే యెహోవా. తర్వాత ఎడారిలో మా దేవుని రాజ్యమార్గం సరళం చేయుడి. ఎవరెంతకీనా? యేసుప్రభు దేవుడు. వచ్చినటువంటి యేసుప్రభు ఎవరంటే ఆయన దేవుడు. ఎవరంటే ఆయన యెహోవా. అది మనం క్యాచ్ చేయాలన్న పాయింట్స్. ఇక 3వ అధ్యాయం మలాకి 1వ వచనంలో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇంతకీ దూతను పంపుతుంది ఎవరు? యెహోవా దేవుడు. ఎవరికి మార్గం సిద్ధం చేయడానికి? ఆయనకట, యెహోవా దేవునికి. ఇప్పుడు మత్తయి సువార్త మన లూకా సువార్త అయితే ఏమైనా ఉంటుంది? ప్రభు వారికి మార్గం సిద్ధపరచుటకు నేను ముందుగా వచ్చాను అంటాడు ఈయన. అంటే ఇప్పుడు ప్రభు ఎవరు? యెహోవా ఎవరు? ఆయనే. అలాగే 4వ అధ్యాయం మలాకి 5-6 వచనాల్లో చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపుకున్నట్లు అతడు తండ్రుల హృదయం పిల్లలతోటి, పిల్లల హృదయం తండ్రులతోటి తిప్పుతాడు. అంటే ఎవరు వస్తారని చెప్తున్నాడు మలాకి? ఏలియా మళ్ళీ వస్తారని చెప్తున్నాడు. దానికి యేసుప్రభు చెప్పాడు, ఆ ఏలియా ఎవరో కాదయ్యా, ఈ బాప్తిస్మ యోహానే అని చెప్పాడు. అంతే తప్ప ఏలియా మామూలుగా రావడం కాదు. దాన్ని బయటికి తీసుకెళ్ళి ఏలియా వస్తాడని అందుకే యూదులు యేసుప్రభుని అర్థం చేసుకోలేప్పుడు కారణం. మెస్సీ వస్తాడు అనుకో. మెస్సీ ఎవర్రా బాబు? ఈ క్రీస్తే మెస్సీయా. ఆయన రాజుగా వస్తాడంటే ఏదో కిరీట్ పెట్టుకుని గుర్రం మీద వస్తాడు అనుకున్నారు. ఈయన గాడిద మీద వచ్చాడు ఈయన. ఇక్కడ అలాగా ఏలియా వస్తాడు అనుకుంటారు. కానీ ఏలియా కాదు. ఏలియా అంటే రోషం గలవాడు, శక్తి గలవాడు, బాప్తిస్మ యోహానే అని చెప్పారు. ఓకే, 2వ పాయింట్ రాయండి. మొదటి పాయింట్ బాప్తిస్మ యోహాను జీవిత చరిత్ర. మొదటి పాయింట్ ప్రవచన పురుషుడు. 2వ పాయింట్ దూత ముందుగా చెప్పుట. బాప్తిస్మ యోహాను గురించి దూత ముందుగా చెప్పుట. లూకా సువార్త 1 అధ్యాయం 8-20.
లోకాసువార్త 1:8-20 వరకు చదువుకుంటే మనకి దూత ఏం చెప్పిందో అక్కడ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మనం చదివిస్తే మనకి ఒక అధ్యాయం అవుతుంది ఇవాళ. అది మీరు చదువుకోవాల్సిందే, నోట్స్ తయారు చేసుకోవాల్సిందే. అంటే ఏలియా వంటి వాడు వస్తాడని ఈ దూత కూడా చెప్పింది ఇక్కడ. ఏలియా వంటి వాడు వస్తాడని. ఓకే, 3వ పాయింట్, గర్భంలో ఉన్నప్పుడు. ఎవరు గర్భంలో ఉన్నప్పుడు? గర్భంలో ఉన్నప్పుడు అన్నాను. ఎవరు చెప్పాలి మీరు? యోహాను. గర్భంలో ఉన్నప్పుడు అనగా మళ్ళీ యేసుప్రభు అనుకుంటారేమని నా భయం. ఇప్పుడు యోహాను చరిత్ర రాస్తున్నాం మనం. ఇప్పుడు యేసుప్రభు చరిత్ర రాయట్లేదు. యోహాను చరిత్రలో ఆయన ప్రవచనా పురుషుడు మొదటి పాయింట్. రెండోది ఏంటి? ఆయన గురించి దూత ముందుగానే చెప్పింది పుట్టకముందే. తర్వాత ఆయన గర్భంలో ఉన్నప్పుడు, యోహాను గర్భంలో ఉన్నప్పుడు. లోకాసువార్త 1:36-45. లోకాసువార్త 1:36-45. గర్భంలో ఉన్నప్పుడు ఏం చేశాడో అక్కడ ఉంది. ఆయన గంతులేయడం, వాళ్ళ తల్లి ఏమో ప్రవచించటం. 4వది జననం, పేరు, సున్నతి. యోహాను యొక్క జననం, ఆయనకి పేరు పెట్టడం, సున్నతి చేయడం, వాళ్ళ నాన్నేమో మాట్లాడడం, జకర్యా నోరు తెరవటం అనమాట. లోకాసువార్త 1:57-79. లోకాసువార్త 1:57-79. నెక్స్ట్ 5వ పాయింట్, యోహాను ఎదుగుట అంటే పెద్దవాడొగుట. యోహాను పెద్దవాడొగుట. లోకాసువార్త 1:80. ఒక్క వచనంలో ఇచ్చాడు అది. శిశువు ఎదిగి ఆత్మీయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షముగా దినం వరకు అరణ్యంలోనే ఉండెను. యోదయ అరణ్యం ఇందాక చూపించే మీకు మ్యాప్లో యోదయ అరణ్యం ఇదే. ఈ యోదయ అరణ్యంలోనే ఉన్నాడు ఆయన, బాప్తిస్మ యోహాను. నెక్స్ట్ 6వ పాయింట్, యోహాను పరిచర్య ప్రారంభం. యోహాను పరిచర్య ప్రారంభం. ఇది మీకు 3:1-2 వచనాలు ఇచ్చాడు కదా. అంతా మనం చదువుకున్న లోకాసువార్త 3:1-2 వచనాలు. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం అందు యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రికొండ దేశాలకు అతను తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేని దేశానికి లుసాని అధిపతిగాను, అన్నా కైప ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చాను. ఎంత కట్టకిచ్చాడు చూసారా లోక. అసలు లోకగానే ఈ సువార్త అపోస్తల కార్యాలు కానీ రాయకపోతే అసలు యేసుప్రభు జీవిత చరిత్ర మనకు కాలక్రమం తెలియదు, అసలు సంఘ చరిత్ర కూడా తెలియదు. ప్రారంభం అద్భుతమైన 2 రాసాడు పుస్తకాలు, అద్భుతంగా రాశాడు లోక. దానివల్ల మనకు చరిత్ర క్లియర్గా అర్థమవుతుంది. బైబిల్ చరిత్ర కాదు, బైబిల్కి సంబంధించిన చరిత్ర కాకుండా ఇతర పక్కపక్కల ఉన్న దేశాల చరిత్ర కూడా ఇచ్చేసాడు ఆయన. సిరియాకేమో కురేనియు, అబిలేనికేమో ఇంకా లుసానియా, ఇవి కూడా ఇచ్చేసాడు మనకి. రోములో ఎవరు, యోదయాలో ఎవరు, మొత్తం ఇది మీకు మొత్తం అంత ఇచ్చేసాడు ఇన్ఫర్మేషన్. 7వ పాయింట్, యోహాను బోధలు, ప్రకటన, హెచ్చరికలు, బాప్తిస్ములు, ఆయన జీవన విధానం, సాక్ష్యం, క్రీస్తుని హెచ్చించుట. క్రీస్తును హెచ్చించుట టోటల్గా ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే యోహాను యొక్క జీవిత పరిచర్యలో జీవితకాలం తన పరిచర్య ఇవన్నీ కూడా మంచి బోధలు చేసేవాడు, నీతి బోధలు, ప్రకటనలో
రాజ్య సువార్త, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించింది. అలాగే హెచ్చరికలు ఇచ్చేవాడు. సర్ప సంతానమా, రాబోతున్న ఒకరితో తప్పించడానికి మీకు ఎవడ బుద్ధి చెప్తాడు, హెచ్చరికలు కూడా ఇచ్చేవాడు. బాప్తీసాలు ఇచ్చేవాడు. ఆయన జీవన విధానం ఎలా ఉండేది? బాప్తీసు యోహాను జీవన విధానం ఎలా ఉండేది? ఆయన అడవి తేనె మిడతలు తినేవాడు. ఆయన వస్త్రధారణ ఎలా ఉండేది? ఏలియా వస్త్రధారణ, ఏలియా లాంటి వస్త్రధారణ ఆయనకు ఉండేది. ఓకే, ఇవన్నీ కూడా మనకి వీటి రిఫరెన్స్లు, ఇప్పుడు నేను చెప్పినట్లు రిఫరెన్స్లు మొత్తం 4 సువార్తల్లో కూడా ఉన్నాయి, రాసుకోండి. లోకాసు వార్త లేదా ఫస్ట్ మత్తయి రాసుకుంటే మత్తయి రాసుకోండి. మత్తయి 3వ అధ్యాయం 1 నుంచి 14, మార్కు 1 నుంచి 11 వచనాలు, 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా 3వ అధ్యాయం 3 నుంచి 22వ వచనం వరకు, 3వ అధ్యాయం 22వ వచనం వరకు, యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు, 15వ వచనం, 19వ వచనం నుంచి 42వ వచనం వరకు. అలాగే 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుంచి 30, యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుంచి 30. ఈ 4 సువార్తలు ఇప్పుడు నేను చెప్పినటువంటి యోహాను యొక్క బోధలు, ఆయన హెచ్చరికలు, ఆయన బాప్తీసాలు, ఆయన జీవన విధానం, క్రీస్తుని ఘనపరచడం, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ 8వ పాయింట్ ప్రియులారా, యోహాను హేరోదు రాజును హెచ్చరించుట. యోహాను హేరోదు రాజును హెచ్చరించుట, చెరసాల పాలవుట. యోహాను హేరోదు రాజును హెచ్చరించుట, చెరసాల పాలవుట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, 14వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 5. మార్కు సువార్త 1:14, 6వ అధ్యాయం 17-18 వచనాలు. మార్కు 1:14, 6వ అధ్యాయం 17-18 వచనాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 18-20 వచనాలు. ఈ భాగంలో హేరోదు రాజును హెచ్చరించినట్టుగా ఉంటుంది. అందుకే అతన్ని జైల్లో పెట్టేశారు. నెక్స్ట్ 9వ పాయింట్, చెరసాల్లో యోహాను యొక్క డౌటు. చెరసాల్లో యోహాను యొక్క డౌట్ అంటే అనుమానం, లేకపోతే చెరసాల నుండి శిష్యుల్ని యేసుప్రభువుకి పంపుట. మీ ఇష్టం ఎలా రాసుకున్నా. యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు తన శిష్యుల్ని యేసు వద్దకు పంపుట, లేదా యోహాను యొక్క డౌట్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుంచి 19వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 19వ వచనం వరకు. పదో పాయింట్, చెరసాలలో మరణం, యోహాను యొక్క మరణం. ఇంకా చెరసాల నుంచి విడుదల అవ్వలేదు ఈయన, ఇంక చెరసాలలోనే చంపేశారు. ఈయన తల నరికేశారు యోహాన్ది. ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయం 6 నుండి
12. మత్తయి సువార్త 14 అధ్యాయం 6 నుండి 12. మార్కు సువార్త 6 అధ్యాయం 19 నుంచి 29. మార్కు సువార్త 6 అధ్యాయం 19 నుంచి 29. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే, యోహాను ఇలాంటి అభిషేకం పుట్టినప్పుడు కాంచి పొందాడు, ఆయన ఏలియా ఆత్మ గొప్ప పరిచర్య చేశాడు ఇలాగని చెప్పేటప్పుడు మన పిల్లలకి యోహాను పెట్టుకుంటే బాగుంటుంది, చాలా మంచోడు కదా, మరి ఇలాంటి వ్యక్తి పేర్లు మనకు మంచి ఆశీర్వాదం కదా అని కొంతమంది ఇలాగే వాళ్ళ చరిత్రలు పూర్తిగా తెలియకున్నా ఇర్మియా చాలా మంచి ప్రవక్త కదా, నా కొడుకు ఇర్మియాలాగా ఉండాలి ఇలా మనం అనేసుకుంటూ ఉంటాం, నా కొడుకు యోహాన్లాగా ఉండాలి అని అనుకుంటాం. కానీ అలాగే ఉండాలని కోరుకున్నట్టు కానీ దేవుడు కానీ చేసాడు అనుకోండి, మనకి అలాగా మనం తట్టుకోలేము. ఇర్మియా కానీ యోహాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అందుకే వాళ్ళ చరిత్ర పూర్తిగా తెలియాలి మనకి. వాళ్ళు నిజమే గొప్ప ప్రవక్తలే, ఇర్మియా గొప్ప ప్రవక్త, యోహాను గొప్ప ప్రవక్తే, వాళ్ళిద్దరు మంచివాళ్ళే. ఇర్మియా ఏం చేశాడు? ఇర్మియా జీవితంలో ఎప్పుడూ నెమ్మదలేదు. ఆయన పిండంగా ఉన్నప్పుడే దేవుడు పిలిచాడు, ఆయన బాల్యంలోనే ఆయన పిలిచి సేవకు వచ్చాడు మొదలు. ఇంకా ఆయనకి ఎప్పుడు దెబ్బలే, ఎప్పుడు కొట్టడమే ఆయన ఏ బాండ ఏ సరసాలోడైనా ఏ గోతులోడాడో తిండి కూడా పెట్టేవారు కాదు, రోజుకో రొట్టి ఇచ్చేవారు. ఎప్పుడు ఏడిపే, ఆయన జీవితంలో అసలు శ్యామ లేదు. కొన్నిసార్లు ఆయన ఎందుకు నన్ను పుట్టించాను కూడా ఏడిచాడు. మరి మనం ఏం కోరుకుంటాం? నా కొడుకు ఇరిమి అలాంటి అయిపోవాలా, నేను ఇరిమి ఎలాగ అయిపోవాలని, కానీ అబ్బా ఏం బ్లెస్సింగ్ అండి అనుకుంటాం మనం. ఆ జీవితంగా నిజంగా మన పిల్లలకి కానీ ఇస్తే మనం తట్టుకోలేము, మన పిల్లలు తట్టుకోలేరు. అందుకే జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏది పడితే మనం అడిగి కూడా దేవుడి దగ్గర. బాప్తీసు యోహాన్లో గొప్ప సేవ చేసి బాప్తీసు యోహాన్లాగా నా కొడుకు అయిపోవాలనుకుంటాం. ఇలాగ అయిపోవాలనుకుంటాడు ఎవడైనా? పెళ్ళి లేదు, పెడాకులు లేదు, అరణ్యులు పుట్టాడు, అరణ్యులు పెరిగాడు, చివరికి ఎలా చచ్చిపోయాడు? చెరసాలో పడ్డాడు, పీక నరికేశారు, పల్లెంలో పెట్టి తలకాయ తీసుకొచ్చారు. ఆ ఏ రోజు రాజు పుట్టిన జన్మదినాల కానుక. మరి మన పిల్లలు ఇలాగ అయిపోతే, మన పిల్లలు కష్టాలు వస్తేనే మనం తట్టుకోవాలి. ఏటి ప్రభా నేను నమ్ముకున్నాను, ఇలాగ చేసేసాను, నా పిల్లల్ని, నా కూతురు ఇలాగ అయిపోతుంది, నా కొడుకు ఇలాగ అయిపోతుంది, నేను నా కుటుంబం ఇలాగ అయిపోతుంది. మన చిన్న చిన్న కష్టాలకే, బీపీ షుగర్లకే ఊరికి రైజ్ అయిపోతాం మనం. మా ఇంట్లో అందరికి బీపీలే, మా ఇంట్లో అందరికి షుగర్లే, శోధనలే, అంజజనులే బాగున్నారు, ఏటి ప్రభా నేను నమ్ముకుని మాకు అన్ని కష్టాలే, నా గురించి ప్రార్థన చేయండి అని మొత్తం ఇండియా వరకు మొత్తం అన్ని దేశాలకి, అన్ని రాష్ట్రాలకి అప్లికేషన్ పంపిస్తాం మనం. జకర్యా ఎలిజబెత్కి లేక పుట్టాడు, ఒక్కడే కొడుకు, వృద్ధాప్యలో పుట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమైనా పాపాత్మల? తల్లిదండ్రులు నీతిమంతులు, వృద్ధాప్య వరకు దేవుని భయభక్తి కలిగిన వారు. అలాంటి తల్లిదండ్రులు పుట్టాడు, ఏకైక కొడుకు. ఆ కొడుకేనే జీవితం బాగుందా అంటే మన లైఫ్లో మన స్టైల్లో మనం ఆలోచిస్తే బాప్తీసు యోహాను గొప్పోడే. స్త్రీలు కనిన వారిలో బాప్తీసు ఇచ్చి యోహాను కన్నా గొప్పోడు లేడని యేసుప్రభువు చెప్పాడు, ఆయన గొప్పోడే. కానీ ఈ స్టోరీ అన్యజనులు చెప్పండి ఎవరికైనా. ఒక ఆయన ముసలి వయసులో ఒకడు పుట్టాడు, ఆయన పుట్టిన తర్వాత ఇది ఆయన యుక్త వయసులో చంపేశారు ఆయన అంటే, ఇదేంట్రా బాబు, అదేంటి అలా అయిపోయాడు. కాబట్టి ఇలాంటి జీవితం ఎవడో కోరుకుంటాడా? అందుకే తొందరపడిపోయి నా కొడుకు యోహాన్లాగా ఉండాలి, నా కొడుకు ఇర్మియాలాగా ఉండాలి, నా కొడుకు ఏలియాలాగా ఉండాలి. ఏలియాలాగా ఉండాలి, ఏలియా బతికాలకైపోయింది. ప్రవక్తలు అపోస్తలు జీవించిన జీవితాలు కత్తి మీద సాములు వంటి. మనం పాటలు రాసేసుకుంటాం, నేను యోబులా జీవిస్తాను. యోబులా మనం ఏం జీవిస్తాం? యోబుకి వచ్చిన దాంట్లో 10% వచ్చినా మనం జీవించలేము. యోబుకి వచ్చిన కష్టాలే మనం అలాగే అనేసుకుంటాం. నేను అనోకు వల్ల జీవిస్తాను, నేను యోబు వల్ల జీవిస్తాను, నేను నీ కొరకు అంటాం. కానీ ఆ పరీక్ష పెట్టేటప్పుడు ఏమైపోతామంటే మనం లేకపోయి అడిగానరా బాబు, ఎందుకురా బాబు అలాగ అడిగానని మళ్ళీ మనమే పశ్చాత్తాపడిపోతాం. అందుకే చాలా జాగ్రత్త మనం దేవుని దగ్గర అడగాలి. నీ చిత్తం ఏముందో నా పట్ల, నా పిల్లల పట్ల అదే జరిగించు, మా ఇష్టాలు కాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? 11. యోహాను మరణం తర్వాత, యోహాను చనిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. యోహాను మరణం తర్వాత హేరోదు మాటలు. హేరోదు అంటే ఏ హేరోదీనా? హేరోదు అంతిపా. అందా మీకు వంశాలు చెప్పాను కదా. మహాహేరోదు యొక్క కొడుకు హేరోదు అంతిపా. మత్తయి సువార్త 14 అధ్యాయం 1-2 వచనాలు.
మత్తయి సువార్త 14 అధ్యాయం 1-2 వచనాలు. మార్కు సువార్త 6 అధ్యాయం 14-16. అంటే అక్కడ ఏముంటుందంటే, ఆయన కీర్తి ప్రసిద్ధమైనను కనుక రాజు అయిన హేరోదు ఆయన గూర్చి విని బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతాలు క్రియారూపమవుచున్నవని చెప్పాను. ఈ హేరోదు ఏమనుకుంటాడంటే, యేసుప్రభు చేసిన అద్భుతాలు చూసి, ఆ బాప్తిస్మిచ్చి యోహాను నేను చంపేశాను కదా, ఆయనే మళ్ళీ బతికేసాడు, ఈయన బతికేసి అద్భుతాలు ఏం చేస్తున్నాడు అని అనుకుంటుండే ఈయన. అది 14-16 అయితే. ఓకే, నెక్స్ట్ పాయింట్, 12వ పాయింట్. యోహాను గురించి యేసు చెప్పినవి, యోహాను గురించి యేసు చెప్పినవి ఎప్పుడు? మరణం తరువాత. అసలు ఈ బాప్తిస్మిచ్చి యోహాను చంపించాడని ఒక ఆయన వచ్చి చెప్పాడు యేసుప్రభు వారికి. అసలు పట్టించేకోలేదు ఈయన. ఒకసారి చూసారా, లాజరు చనిపోయినప్పుడు కూడా ఈ వార్త వెళ్ళింది. అయ్యా, నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడు, రోగిగా ఉన్నాడు చనిపోలేదు, ఇంకా రోగిగా ఉన్నాడని వార్త వెళ్ళింది దీనికి. ఎవరికి? యేసుప్రభు వారికి. ఆ వార్త అయిన తర్వాత ఇంక 2 దినాలు అక్కడ ఉన్నాడు ఆయన. నిజంగా ప్రేమించినోడైతే వెంటనే రావాలి కదా. మీ అమ్మని బయటికి తీసేశారా అని అంటే, అలాగా అయితే 2 రోజుల తర్వాత అంటే ఎలాగుంటుంది? మరి ప్రేమించిన మీ స్నేహితుడు మరి హాస్పిటల్లో ఉన్నాడు అంటే, అలాగా అయితే ఈ 2 రోజులు ఖాళీ చూసుకుని వస్తానంటే ఎలాగుంటుంది? మరి ప్రేమించినట్టు అవ్వదు కదా. మరి నువ్వు ప్రేమించినటువంటి లాజరు రోగిగా ఉన్నాడని తెలిసి ఇంకా 2 దినాలు అక్కడ ఉన్నాడట ఆయన. బాప్తిస్మిచ్చి యోహాను గురించి వచ్చి, గురువుగారు చంపేశారంటే యోహాన్ అంటే, అలాగా పదంటే వెళ్దాం, మన వాళ్ళందరూ లేపండి, క్రైస్తవులందరినీ, మన యోధవులందరూ లేపండి అని అనలే. సరే, ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మన పని ఉంది, వెనక ముందే మనం వెళ్ళిపోతాం కదా, రండి మీరు నన్ను ఫాలో అవ్వండి అన్నాడు ఈయన. ఈయనంటారా బాబు, ఈయన అసలు కనీసం పట్టించుకో. ఆయన మళ్ళీ బాప్తీసం ఇచ్చిన గురువుగారు ఈయనకి. ఎవరికి? యేసుప్రభుకి. మనకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు చనిపోయాడు అంటే మన ఎల్లకన్నా పట్టించుకోకుండా ఉంటే ఎలాగుంటుంది? కానీ యేసుప్రభు దాన్ని పట్టించుకోలేదు. కానీ అందుకే ఇవన్నీ ఈ సంగతులన్నీ ఎలాగ అర్థమవుతాయి మనకంటే, ఆత్మ వల్ల మాత్రం అర్థమవుతాయి. ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడాలి. మనకి కొరింథీ పత్రిక 2:9 ఏదో కదా అంటాడు, అవి ఆత్మ వలన మనం తెలుసుకుంటున్నాం తప్ప ఇతరులకు తెలియదు. అది చూడండి ఒకసారి ఆ రిఫరెన్స్. ఇలాంటి ధైర్యం ఉండాలి. ఇలాంటి కాలంలో 2:9, 1 కొరింథీ 2:9, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మరి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మిగతా వాళ్ళకి అర్థం కాదు ఇవి. ఇదేంటిరా బాబు, మరణం అంటే ఏమి కాక వెళ్ళిపోతున్నారా బాబు, పీకలు కోసేసిన వాళ్ళు ఏమి కాక వెళ్ళిపోతున్నారు, అసాక్షులు అంటే పెద్ద పండగ చేసుకుంటున్నారు ఏంట్రా బాబు అంటే, దెబ్బలు కొట్టి అపొస్తలుకాయలు చేస్తే మతిపోతుంది, సన్నిహిత సభలు కొట్టితే సంతోషించి గెంతులేసుకు వెళ్ళిపోయారు వాళ్ళు. లుస్త్రాలు కొడితే ఈ కొనే కొడితే దెరిపి వెళ్ళారు. ఒక దగ్గర కొడితే ఇంకో దగ్గరికి ఆనందంగా వెళ్ళిపోయారు వాళ్ళు, పరిశుద్ధాత్మతో నిండుకునేవారే. మనుషులకి ఎలాగుంటుంది ఇది? కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఇవి. క్రీస్తు నిమిత్తం దెబ్బలు తినడం, క్రీస్తు నిమిత్తం నిందలు అన్నది, క్రీస్తు నిమిత్తం శ్రమలు అనిపించడం, క్రీస్తు నిమిత్తం శోధనలు అనిపించడం, క్రీస్తు నిమిత్తం ఏం చేసినా అది ఆశీర్వాదం మనకు అన్నాడు. ఇతరులకి గిన్నె చాలీలు ఇచ్చినది ఆశీర్వాదం అన్నాడు, ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు. కాబట్టి ఇదంతా ఆత్మ వల్లనే మనకు బయలుపరిస్తేనే ఆనందించగలం. శరీర సంబంధంగా ఆలోచించామా, కృషించిపోయి కృంగిపోయి నీరసించిపోయి నిరుసపడిపోతాం. ఓకే, అటువంటి ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్. ఆమెన్ అన్నారా? అన్నారు. ఓకే, ప్రైజ్ రాడండి. మమతలూరించు వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించు వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను,
నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిఘటించెను. హల్లెలూయా. మమతలు ఊరించి వారు ఎవ్వరూ లేరు. నిరాశల చెరలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆ నిరాశ చెరల నుంచి విడిపిస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ప్రియులారా, నిరాశ అనగానే చిన్న సాక్షి మీకు చెప్పేస్తాను, ముగించేస్తున్నాను. అయిపోయింది, 5 నిమిషాలు ఇంకా ఉంది. 5 నిమిషాలు కూడా ఉండదు. ఈరోజు మళ్ళీ మా ఆవిడ జాములో మూర్ఛ రోగం మళ్ళీ మా ఆవిడకి ఇవాళ కూడా వచ్చిందంట, మూర్ఛ. నేను ఉదయం వచ్చాను జామి నుంచి, లక్షవారం వెళ్ళి వారం అంతా జామిలో ఉన్నాను. ఈరోజు బైబిల్ స్టడీ కోసమే నిన్న వచ్చాను. నేను ఉదయం వచ్చాను. ఈ వేళ 12 గంటలకి ఎప్పుడో మళ్ళీ మూర్ఛ వచ్చాను. అప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు వచ్చింది మొట్టమొదట, మీ ఊర్లోనే. ఇక్కడ మన చిన్నబాబు దగ్గర ఉన్నప్పుడే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. ఆ తర్వాత మరలా మా బంధువులు ఊరు వెళ్ళినప్పుడు పావాడలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3వ సారి వచ్చింది. మందులు వాడుతున్నారు, అయినప్పటికీ కూడా మరలా ఎందుకు వచ్చిందో అర్థం కాదు. కాబట్టి ప్రార్థన చేయండి, అదే విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఎర్లీగా అయితే నైట్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, లేకపోతే ఎర్లీ అవర్స్ వెళ్ళిపోతాను, ఎర్లీ మార్నింగ్ వెళ్తాను. మళ్ళీ బుధవారం వస్తాను. నేను ఎక్కువ జామిలోనే ఉంటున్నాను, ఎందుకంటే నా ప్రోగ్రామ్ అంతా చాలా టైట్గా ఉంది. దేని చేత పాస్టర్ గారికి ఒక ప్రోగ్రాం పెట్టాను, ప్రేయర్ రిక్వెస్ట్. అది కొద్దిగా మన గ్రూప్లో పెడితే బాబుకి ఇచ్చి అందరూ కొద్దిగా నా గురించి, నా పరిచయం గురించి కూడా ప్రార్థన చేస్తారని ఆశ కలిగి ఉన్నాను సార్. మీరు అవసరమైతే అది గ్రూప్లో పెట్టండి, నా ప్రేయర్ రిక్వెస్ట్. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది. అందులో ఈ పాయింట్ లేదు, నా మిస్సెస్ గురించి, నా పరిచయం గురించి రాశాను. నా మిస్సెస్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. మన పరిచర్యకి ఆటంకం లేకుండా ఉండాలని, అంతేగాని రోగాలు రాకుండా ఉండాలని కాదు. రోగం రాకుండా ఉండాలంటే ఎవరి వల్ల అవుతుంది? కానీ నాకు ఉన్నాయి, ఆవిడకు ఉన్నాయి, అందరికి ఇంట్లో అందరికీ ఉన్నాయి. నాకే కాదు, అందరికి, ప్రపంచం అందరికీ రోగాలు ఉన్నాయి. రోగం రాకూడదు కాదు, వాటి వల్ల మనకి పరిచర్య ఆటంకం లేకుండా ఉండాలి. అది దాని ద్వారా కూడా దేవుని మహిమ పొందాలని ప్రార్థన చేయండి. ఓకే, ఇది నా ప్రేయర్ రిక్వెస్ట్. సార్ మీరేం చెప్పబోతున్నారా? అలాంటి క్రిటికల్ పొజిషన్ వచ్చేటప్పుడు ఇప్పుడు నా తీర్మానం అదే, అలాంటి తీర్మానం ఉన్నప్పుడు ఎప్పుడైనా నా తీర్మానం ఎలాగుంటుందంటే, ఇక నాకు ఓపిక లేకపోతే క్యాన్సిల్ చేస్తాను తప్ప, నాకు ఇంట్లో కానీ ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే సాధారణ క్యాన్సిల్ చేయను. మరీ ఇది తప్పదన్నప్పుడు అది అలాగే తప్పదు. ఒకసారి జామి వెళ్ళాను, శనివారం నాడు బైబిల్ స్టడీకి. ఉదయం జామి వెళ్ళిపోయాను, బైబిల్ స్టడీ సాయంత్రం 7 గంటలకి. 5 గంటలకి నాకు బీపీ రైజ్ అయిపోయి ఇంకా కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా అక్కడే ఉన్నాను, పక్కనే ఉన్నాను. మరి ఇంకేంటి బైబిల్ స్టడీ క్యాన్సిల్ చేశాను. అప్పుడు వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఆ పాస్టర్ గారు, ఆ తాలూకా బైబిల్ స్టడీ పిల్లలు. మళ్ళీ ఉదయం ఆదివారం మళ్ళీ ప్రోగ్రామ్స్ మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాను. ఒక్కోసారి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగ తప్పదు, మీకు ఇన్ఫర్మేషన్ ఎలాగో వస్తుంది. మ్యాక్సిమం దేవుడు అవకాశం ఇచ్చేంత వరకు మనం ఉపయోగించుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ప్రైజ్లాడండి. మీ అందరికీ వందనాలు. మీరు ప్రార్థన చేయండి, అదే నా ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటి ఇప్పుడు ఏ పాయింట్ సార్ మనం చెప్తున్నాం? 12ది యోహాను గురించి యేసు చెప్పినవి ఎప్పుడు? మరణం తరువాత. మత్తయి 21:32, మత్తయి 21:32, యోహాను 5:33-36. మత్తయి 21:32, యోహాను 5:33-36. ఇక లాస్ట్ పాయింట్ అండి, 13వ పాయింట్. దీంతో సువార్తలు అయిపోయింది. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తారు ఎవరైనా సరే. మనం కూడా చాలామందిని మనం సాక్షిస్తుంటాం, మంచిగా. అలాగే యేసుక్రీస్తు గారు కూడా యోహాను గురించి ఆయన మండుచున్నటువంటి జ్వాల అన్నట్టుగా చెప్పాడు. ఆయన మండుచున్న దీపం అన్నట్టుగా ఆ జ్వాల అని చెప్పాడు. 5:32 చదివితే అది చదివించడానికి టైం సరిపోతుంది, ఆపేశాను. ఓకే, లాస్ట్ది యోహాను పరిచర్యలో విదేశీ శిష్యులు. యోహాను పరిచర్యలో విదేశీ శిష్యులు. అపోస్తల కార్యాలు 18:25, 19:2-7 వరకు. అపోస్తల కార్యాలు 18:25, 19:2-7 వరకు. ఇక్కడ పౌలు పరిచర్యలో వీళ్ళు తగులుతారు, వీళ్ళు యోహాను శిష్యులని చెప్పుకుంటారు. అక్కడ మేము యోహాను శిష్యులు, యోహాను బాప్తిసం ఎరుగుదాం అని చెప్తారు. అంటే యోహాను చేసిన పనికి ఫలితం కనపడుతుంది. పరిచర్య యోహాను మరణించిన తర్వాత యేసుప్రభువారు ఆయన మెచ్చుకున్నారు. రెండోది ఆయన హతసాక్ష్యాన్ని, తర్వాత పరిచర్య కూడా శిష్యులు కూడా తయారు చేశాడు. ఆయన శిష్యులని చెప్పుకుంటున్నారంటే ఆయన శిష్యులు మరి ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఎఫెసులో కలిశారు పౌల్ని వాళ్ళు. ఇది
యోహాన్ తాలూకా విషయం. బాప్తిస్మ యోహాన్ యొక్క చరిత్ర కాలక్రమంగా మనం రాసుకున్నారు. మీరు ఆ కాలక్రమంగా మీరు స్టడీ చేయండి. వరుసక్రమంగా బాప్తిస్మ యోహాన్ 13 పాయింట్లు మీకు వచ్చేస్తుంది. ఇంకా అద్భుతంగా అర్థమైపోతుంది. నేను ముగిస్తున్నాను. మనం ఈరోజు క్రీస్తు ప్రజల కాలం అంటే పాంప్లెట్లో 4వ పేజీ 3వ పాయింట్ సంఘకాలం లేదా క్రీస్తు ప్రజల కాలం మొదలుపెట్టాం. ఈరోజు కొత్త నిబంధన సంఘ చరిత్ర ఈ రిఫరెన్సు. ఇది మొత్తం 12 పాయింట్లు. 12 పాయింట్లు మొదటి పాయింట్ సువార్త ప్రారంభ యుగం ఈరోజు మొదలుపెట్టాం. BC 4 నుంచి AD 33 వరకు ఈ సువార్త ప్రారంభంగా జరుగుతుంది. దీని రిఫరెన్స్ మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు మాత్రమే. ఇదేమో 2000 సంవత్సరాల చరిత్ర, ఇక్కడ 2000 వేసుకోవచ్చు మీరు. ఇదేమో 4 సువార్తలు కూడా ఇక్కడ రాసుకోవచ్చు మీరు. దీని రిఫరెన్స్ ఈ సువార్త ప్రారంభ యుగంలో ఈ 12 పాయింట్లు ఇలాగే చూస్తాం. అన్నీ కూడా మనం అలాగే డిస్కస్ చేస్తాం. ముఖ్య సంఘటనలు, ముఖ్య వ్యక్తులు, ఆ ముఖ్య వ్యక్తుల కాలకు సమకాలికులు ఎవరు, ప్రతి ఆ 12 పాయింట్లకు ఇదే డిస్కషన్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇంకా మనం అర్థం అవ్వాలంటే ఈ పద్ధతిలోనే చదవాలి. ముఖ్య సంఘటనలో మనం చూస్తాం. రాజకీయంగా రోమన్లు సిద్ధపరిచాడు, మతపరంగా యోధాన్ని సిద్ధపరిచాడు, జ్ఞానపరంగా గ్రీకులు సిద్ధపరిచాడు. మరి కాలం పరిపూర్ణ అయినప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టాడు. ఇలా అందరినీ సిద్ధపరచుకున్నాడు ముందే. అలాగే ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు, ఇవన్నీ కూడా జరిగాయి. ఇక ఈయన యేసుప్రభు వారి జీవితం, ఆయన యొక్క జననం, జీవితం, పరిచర్య, మరణం, అలాగా పునరుత్థానం, ఆరోహణం, ఇవన్నీ కూడా ఈ సంఘటనలోకి వస్తాయి. ఇక ముఖ్య వ్యక్తులు ఎవరంటే యోహాను, యేసుక్రీస్తు. ఈరోజు మనం యోహాను గురించి చూస్తాం. దేవుని చిత్తమైతే వచ్చేవారం యేసుక్రీస్తు జీవిత చరిత్రని కాలక్రమంగా ట్రై చేస్తాం. ఎందుకంటే 4 సువార్తలు కాలక్రమంగా లేవు, వెనక ముందు ఉన్నాయి. ఏదో ఒక క్రమం మనం స్టడీ చేద్దాం. ఇది ఇక ఈ సమకాలికలు ఈరోజు మనం చూస్తాం. ఔగుస్తు, తిబెర్ అన్న రోముల చక్రవర్తులు, అలాగే మహాహెరోదు యోదయ రాజు, అర్కిలేయు, హెరోదంతిప్ప, ఫిలిప్పు ఆయన కుమారులు మహాహెరోదు చనిపోయిన తర్వాత ఈ భూభాగాన్ని పంచుకున్నారు. అలాగే కురేని అన్నవాడు సిరియాకి అధిపతి, రుషాని అన్నవాడు అబిలేనాకి అధిపతి, ఇది పిలాత్ అన్నవాడేమో యోదయాకి గవర్నర్. అర్కిలే తర్వాత వచ్చాడు ఆయన. అన్నా, కైప ప్రధాన యాజకులు ఈ ప్రాంతాల్లో. ఇది మహాహెరోదు యొక్క వంశావళి. అంతిపేట కొడుకు మహాహెరోదుకు 4 భార్యలు. అందులో ఏ భార్య ద్వారా ఎవరు వచ్చారో అపోస్తల కార్యాలు, సువార్తలు ఉన్న రాజులు వీలే. ఇదంతా మహాహెరోదు కుటుంబం. ఈ వంశాలు ఇది చూసాం. ఇది ప్రియులారా. అంతేకాకుండా ఈ సామాన్య ప్రజలు కూడా మనం చూసాం. మీరు ఆ పేర్లన్నీ రాసుకున్నారు. బైబిల్లో సువార్తల్లో పేర్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పేర్లు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ రెఫరెన్స్ కూడా మీరు కొంతవరకు ఇచ్చి ఇంకా మీరు చదువుతున్నప్పుడు ఇంకా మనం వదిలేసినవి ఏమన్నా అవి యాడ్ చేసుకోండి. ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సువార్త ప్రారంభం గురించి ఒక అవగాహన మీకు ఏర్పడుతుంది. ఆ తర్వాత మత్తయి ఏం రాశాడు, మార్క్ ఏం రాశాడు, లూకా ఏం రాశాడు, యోహాను ఏం రాశాడు, యేసుక్రీస్తు గురించి అన్నది చిత్తమైతే వచ్చేవారు దాన్ని డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా యేసుక్రీస్తు జీవిత చరిత్ర, ఆయన పుట్టక ముందు ఆయన గురించి ఎక్కడ ఉంది, ఆయన పుట్టినప్పుడు బాల్యంలో ఏం జరిగింది, ఆయన పరిచర్య చేసేటప్పుడు ఏ విధంగా పరిచర్య, ఇంకా యోదయాలు ఎప్పుడు పరిచర్య చేశాడు, సమరయాలు ఎప్పుడు, గలీలో ఎప్పుడు చేశాడు, ఇవన్నీ మీకు రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా దాని గురించి ప్రార్థన చేయండి. ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా నాకు ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా ఫుల్ టైట్. ఒక వారానికి ఏదో ఒక శుక్రవారం ఏదో ఖాళీ కనబడుతుంది తప్ప మిగతా రోజులన్నీ ఇంచుమించు ఫిక్స్ అయ్యాయి డేట్లు. దేవుని దయ వల్ల చేతినాడు పని ఇచ్చాడు. అయితే ఆ అడ్డులు ఆటంకాలు లేకుండా మరి నేను వెళ్ళగలిగేటట్టుగా నాకు దేవుడు ఆయుష్, ఆరోగ్యం, అవకాశం ఇవ్వాలి. దాని గురించి మీరు అందరూ ప్రార్థించండి. ఆ మ్యాటర్ కూడా మొత్తం నేను అందరికీ రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ జిల్లాలో, విజయనగరం అందరి జిల్లాలో పంపించాను. అది పాస్టర్ గారు కూడా పంపించాను. మీ గ్రూపులో పెడతారు. అది చూసి మీరు మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొద్దిగా దయచేసి ప్రార్థన చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, ముగిస్తారు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు, ఈ సమయం కొరకు, కొత్త నిబంధన ఈరోజు ప్రారంభించుకోవడానికి దేవుడి కృప కొరకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమెన్.